Yes, good afternoon, everyone. Yes, I think it's audible in Zoom also. So, Zoom లో వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిబుల్ అండ్ విజిబుల్. వాయిస్ వినిపిస్తుందా జూమ్లో ఉన్న వాళ్ళకి, ఆన్లైన్లో వాళ్ళకి వాయిస్ క్లారిటీగా ఉందా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎస్, ఓకే, సూపర్, గుడ్, ఓకే, థ్యాంక్స్. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో వై వీ నీడ్ టు లెర్న్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఎందుకు నేర్చుకోవాలి మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్? ఫస్ట్ మార్క్స్ కోసం. ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద మార్క్స్, కరెక్టా? మార్క్స్ తర్వాత 10 lakh crores మీరు. ఓకే, సో హీ టార్గెటెడ్ ది 10 lakh crores. ఓకే, యూ కెన్ అచీవ్, నో ప్రాబ్లం. సో బికాస్ జస్ట్ అంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు చూపించామంటే జస్ట్ లైక్ ఏంటంటే దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్గా ఏంటంటే లైక్ మనం ఏదో చిన్నగా క్యాలిక్యులేషన్ చేసేస్తాం, సో దాని ద్వారా ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఏంటంటే దిస్ జస్ట్ బై యూజింగ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్. మనం ఇండియాలో నేను డిస్కస్ చేసింది ఏంటి? ఇండియన్ కంపెనీస్. అలా అలా జాయిన్ అయిన వెంటనే ఐ థింక్ మ్యూట్ కొట్టాలి. సో ఓకే, నో ప్రాబ్లం. అయితే మనం జస్ట్ ఇండియన్ కంపెనీస్ ఒకటే చెక్ చేసాం. అలాగా వరల్డ్ వైడ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మన ఇండియన్ కంపెనీస్ కంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో అంత రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నారంటే దే ఆర్ ఫాలోయింగ్ ద ప్రాపర్ స్ట్రాటజీస్. ఓకేనా? అయితే జస్ట్ ఇంకోటి చెప్పండి, మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు? ఎస్ఎం ఎక్కడెక్కడ యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది? అంటే ఎలాంటి కంపెనీస్లో కావచ్చు, ఎలాంటి ఆర్గనైజేషన్స్, లేకపోతే ఎక్కడ యూస్ చేయొచ్చు? మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. ఎక్కడెక్కడ యూస్ చేయడానికి ఛాన్స్ ఉంది? లైక్ నిన్న మనం డిస్కస్ చేసామా ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎస్ఎం అనేది మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? ఆటోమొబైల్ కంపెనీస్, ఇంకా ఫార్మాసిటికల్ కంపెనీస్, నెక్స్ట్ చెప్పండి, ఈ కామర్స్, ఇంకా కరెక్ట్ ఏంటి? స్టాక్ మార్కెట్, కరెక్ట్. ఎస్, యూ విల్ ఏంటి? నెట్వర్క్ కంపెనీస్, ఓకే. టెలికామ్ కంపెనీస్, ఓకే, టెలికామ్ కంపెనీస్, నెక్స్ట్ ఇంకా ఎస్ ఏంటి? రిటైల్ అండ్ మార్కెట్, సూపర్. ఇన్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్, సింపుల్గా చెప్పేశారు శ్రీకాంత్ రెడ్డి, సింపుల్గా చెప్పేశారు. ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. అలా అంటే నాన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో స్ట్రాటజీ యూస్ చేయకూడదా? చేయలేమా? చేయొచ్చా? హాస్పిటల్లో చేయొచ్చా? హాస్పిటల్లో కూడా స్ట్రాటజీస్ అప్లై చేయొచ్చు మనం, చేయొచ్చా లేదా? సో ఇప్పుడు మనకి ఒక హాస్పిటల్కి కాకుండా ఇంకొక హాస్పిటల్కి కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ ఒకలా ఉంటాయి, ఇంకో హాస్పిటల్ ఫాలో అయ్యే మెథడ్స్ ఇంకోలా ఉంటాయి. సో ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, నెంబర్ 1 హాస్పిటల్ ఎలా అవుతుందంటే దే ఆర్ యూజింగ్ స్ట్రాటజీస్. అంటే ఓన్లీ మనకి బిజినెస్ ఎంటిటీస్ అనే కాదు, అదర్ దెన్ బిజినెస్ ఎంటిటీస్ లైక్ ఏంటంటే నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ కాకుండా సర్వీస్ సెక్టర్లో కూడా వీ కెన్ యూజ్ ద స్ట్రాటజీస్. హోటల్స్ యూస్ చేయొచ్చా? అక్కడైనా అంతే, వాళ్ళు బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేయాలి? డిఫరెంట్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. కస్టమర్ వచ్చిన వెంటనే అతను రిసీవ్ చేసుకోవాలి. అతను రిసీవ్ చేసుకున్న తర్వాత అతనికి ఏదో ఒక కొంచెం తినడానికి కానీ ఏదో స్నాక్స్ కానీ అలా ప్రొవైడ్ చేయాలి. సో అతనికి ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంతా ఫ్రీగా ఉండాలి. సో అక్కడ మనం మూవీస్లో చూస్తామా, వెళ్ళిన వెంటనే రిసెప్షన్ వస్తారు, తీసుకెళ్ళిపోతారు పైకి. సో అలా ఇంటరాక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అదంతా ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చి చేస్తున్నారా? కాదు, అదంతా స్ట్రాటజీ. వాళ్ళకి హైయర్ లెవెల్ మేనేజర్స్ వాళ్ళు అవన్నీ చెప్తారు. సో ఒక కస్టమర్ వచ్చిన వెంటనే ఇలా మనం రిసీవ్ చేసుకోవాలి, సో వాళ్ళకి ఇలా విష్ చేయాలి. సో ఇలా ఒక ప్రాపర్ వేలో వాళ్ళందరూ ఏంటి స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకుంటారు. సో అలా స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల దే ఆర్ గెటింగ్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. సో లైక్ దిస్ స్ట్రాటజీ అనేది మనం వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎవ్రీవేర్, ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అదవునా? వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ హాస్పిటల్స్, హోటల్స్, లేకపోతే మూవీస్, థియేటర్స్, ఎవ్రీవేర్. కాలేజ్, ఇన్స్టిట్యూట్లో కూడా స్ట్రాటజీ ఉంటుంది. మీరు ఏదైనా కాలేజ్, ఇప్పుడు మనకి బైజూస్ ఉందా? బైజూస్ దే ఆర్ లైక్ టీచింగ్ ప్లాట్ఫామ్, బట్ అక్కడ కూడా మనకి ఏంటంటే దే ఆల్సో యూజ్ ద స్ట్రాటజీస్. అదవునా? దే ఆల్సో యూజ్ ద స్ట్రాటజీస్. వాళ్ళు కూడా స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. ఎలాగా? ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి
సో ఎలాంటి క్లాసెస్ ప్రొవైడ్ చేయాలి, సో వాళ్ళు కూడా ఏంటి లైక్ ఫాస్ట్ ట్రాక్ క్లాస్ ప్రొవైడ్ చేయడం అని, లేకపోతే ఏంటంటే ఎంసీక్యూస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచే లైక్ 5th 6th స్టాండర్డ్ నుంచే ట్యూషన్స్ అందులో ప్రొవైడ్ చేయడం. సో అలా వాళ్ళు కూడా కొన్ని స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసుకుంటేనే వాళ్ళు ఇక్కడ ఎట్ ప్రజెంట్ ఈ స్టేజ్కి రాగలుగుతున్నారు. అదర్వైజ్ బైజూస్ అనేది స్టార్టింగ్లో ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఎ స్మాల్ ఎంటిటీ, లైక్ స్టార్ట్అప్ లాగా స్టార్ట్ అయింది అది. బట్ అయినా ఇప్పుడు ఇట్ వాస్ గ్రోన్ ఇన్ సో మెనీ ఏరియాస్. అన్ని సిటీస్లో కూడా మనకు బైజూస్ అనేది దొరుకుతుంది. ఎలా దొరుకుతుందంటే దే ఆర్ యూజింగ్ దేర్ స్ట్రాటజీస్. సో అలా మనం స్ట్రాటజీస్ అనేది వీ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీవేర్. అదొందా, ఓన్లీ బిజినెస్ సెక్టర్ అనే కాదు, బిజినెస్ కాకుండా బిజినెస్లో యూజ్ చేయొచ్చు, నాన్ బిజినెస్ ఎంటిటీస్ ఎవ్రీవేర్ కూడా మనం ఏంటంటే స్ట్రాటజీస్ని యూజ్ చేయొచ్చు. సో దట్స్ వై దిస్ సబ్జెక్ట్ ఈస్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడికి వెళ్ళా కానీ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేసి సో వీ కెన్ గ్రో అవర్ బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ కానీ మనం చేస్తున్నామో దాన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో టు డూ దట్ వీ మస్ట్ టు లెర్న్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో నేర్చుకుంటారా ఇప్పుడు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంకా? సో ఇంత బెనిఫిట్స్ చూసిన తర్వాత ఐ థింక్ యూ విల్ లెర్న్. ఎస్, నేర్చుకోవాలి, బికాస్ వీ రిక్వైర్ మార్క్స్ ఆల్సో. సో మనకి 40-50 మార్క్స్ కావాలి కాబట్టి సో కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి ఆల్రెడీ చెప్పేసాను ఫస్ట్ క్లాస్లోనే, మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. మనకేంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో సిలబస్ చాలా తక్కువ. సిలబస్ చాలా తక్కువ. జస్ట్ 4 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, 40 మార్క్స్ అంతే. 4 మార్క్స్ 40 మార్క్స్, 4 చాప్టర్స్ ఉన్నాయి, 40 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా. ఒక్కొక్క చాప్టర్ నుంచి 12 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అఫ్కోర్స్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక్కొక్క చాప్టర్ నుంచి 12 మార్క్స్ అడుగుతారు. ఒక్కొక్క చాప్టర్లో మనకి మ్యాక్సిమంలో క్వశ్చన్స్ కూడా జస్ట్ లైక్ ఏంటంటే కొన్ని అఫ్కోర్స్ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ ఎక్కువగానే ఉంటాయి, బట్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్నా కానీ బట్ యూ కెన్ గెట్ ద 12 మార్క్స్ ఒక చాప్టర్లో నుంచి వచ్చేసాయంటే ఇక మీకు ఏంటంటే ఇక మళ్ళీ మీరు చాలా సోర్సెస్ ప్రిపేర్ అయిపోయి మార్క్స్ తక్కువ రావడం అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనం సిలబస్ ఎక్కువ అకౌంట్స్ తీసుకోండి, మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ చాప్టర్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక 18 ఉంటాయి, ఒక 18-20 ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఇన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్లో 18 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, 18 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అడుగుతారా ఎగ్జామ్లో? మ్యాక్సిమం 5 అడుగుతారు. ఎగ్జామ్లో అడిగేది 5 అకౌంటింగ్ స్టాండర్డ్స్. బట్ మనం ఎన్ని చదువుతాం? అన్నీ చదవాల్సిందే. దెర్ ఈస్ నో చాయిస్ ఉందా మనకి? అన్నీ చదవాల్సిందే. బట్ అడిగేది మాత్రం 5. అదవుతుందా? లా ఉంది, లాలో కూడా అంతే. ఇప్పుడు మనకి చాలా అఫ్కోర్స్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, బికాస్ వీ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ప్రతిదీ నేర్చుకోవాలి. బట్ కాకపోతే ఏంటంటే ఎగ్జామ్లో అన్ని అడుగుతారంటే అన్ని అడగడానికి ఛాన్స్ లేదు, బికాస్ అంత సిలబస్లో అన్ని ఎవరు అడగలేరు. దట్స్ వై ఆ సబ్జెక్ట్స్ అలా ఉంటాయి. బట్ ఎస్ఎం వచ్చేసరికి మనకి సిలబస్ చాలా తక్కువ, ఉన్నదే 4 చాప్టర్స్. అంటే ఆ 4 చాప్టర్స్లో మనకి ప్రతి చాప్టర్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అదవుందా? 4 చాప్టర్స్లో ఎవ్రీ చాప్టర్ యూ విల్ గెట్ 1 క్వశ్చన్, 40 మార్క్స్ ఈజీగా అయిపోతుంది. సో దట్స్ వై ఏంటంటే స్కోర్ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, బికాస్ తక్కువ సిలబస్ కాబట్టి మీకు ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. సో దట్స్ వై జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో షల్ వి స్టార్ట్ విత్ దిస్ చాప్టర్, ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో అఫ్ కోర్స్ బేసిక్స్ మనం ఇక్కడ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో కూడా లైక్ ఏంటంటే మనకి అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో కొన్ని డెఫినేషన్స్ అవి నేర్చుకుంటాం. ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్. సో మనకి నెక్స్ట్ చాప్టర్లో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, సో ఎలా ఫ్రేమ్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అండి. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ప్రొఫెసర్స్ ఇచ్చిన స్ట్రాటజీస్ అండి, అవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి లైక్ కొన్ని డెఫినేషన్స్, అసలు బేసిక్గా స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి, అలా బేసిక్ డీటెయిల్స్ అని మనం ఇక్కడ నేర్చుకుంటాం. బట్ దిస్ చాప్టర్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది కూడా 4 చాప్టర్స్లో ఒక చాప్టరే. ఓకేనా? ఎస్, ఆల్రెడీ డిస్కస్ చేసామా స్ట్రాటజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు? స్ట్రాటజీ, ద టర్మ్ స్ట్రాటజీ వాజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. సో అక్కడ స్ట్రాటజియా అని ఒకటి ఉండేది, సో దాన్ని బేస్ చేసుకొని మనకి స్ట్రాటజీ అనే వర్డ్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ కంటే ముందుగా అసలు స్ట్రాటజీ అంటే ఏంటనేది మీనింగ్ చెప్తాను చూడండి. స్ట్రాటజీ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ గేమ్ ప్లాన్. గేమ్ ప్లాన్ అంటే ఏంటంటే, గేమ్ అంటే మనం గేమ్లో ప్లానింగ్ ఎలా ఉంటుంది? మనకి క్రికెట్ ఆడుతున్నాం, ప్లాన్ ఎలా ఉంటుంది మనకి?
విరాట్ కోహ్లీ ప్లాన్ ఎలా చేస్తారు? ఎవరిని ముందు పంపించాలి, సో బౌలింగ్ ఎవరితో బౌలింగ్ చేయించాలి, సో మన స్కోర్ ఎంత ఉంది, ఆ స్కోర్ని బట్టి దే విల్ చేంజ్ ద ప్లాన్స్. కరెక్టా? అంటే అల్టిమేట్గా ఏంటి, టు విన్ దట్ మ్యాచ్. ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్లో కూడా అంతే. సో ఆ మ్యాచ్ విన్ అవ్వాలంటే మనం ఎలా ఆడాలి ఏంటి, సో అవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో స్ట్రాటజీ కూడా అంతే. స్ట్రాటజీ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ గేమ్ ప్లాన్. సో అల్టిమేట్గా మనం ఒక విన్నింగ్ అనేది చేయడానికి, సో టు విన్ సంథింగ్ విల్ యూజ్ ద స్ట్రాటజీస్. అర్థవుందా? స్ట్రాటజీ అనేది ఒక యాక్టివిటీ అనేది మనం చేసి, సో దాంట్లో నుంచి మనం విన్ అవ్వాలి. దానికోసం మనం ఈ స్ట్రాటజీ అనేది యూస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే లాంగ్ టర్మ్ బ్లూ ప్రింట్. స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, బ్లూ ప్రింట్ డ్రాఫ్ట్ చేస్తారా? ఇంజనీర్ అదేనా ఫస్ట్ చేసేది. సో మీ బిల్డింగ్ అనేది ఇలా ఉండిపోతుంది. సో అఫ్ కోర్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఏదన్నా మనకి అప్పుడే కన్స్ట్రక్షన్ అవ్వడానికి వస్తుంటే, కన్స్ట్రక్షన్ అవ్వకపోయినా కానీ ఆ టోటల్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది ముందుగానే మనకి విత్ కలర్స్తో సహా ఒక ఫోటో ఇచ్చేస్తారు. ఆ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది, అంత ఎలా పాసిబుల్ అవుతుంది, ఇట్స్ బ్లూ ప్రింట్. లైక్ ఎలా అంటే ఫ్యూచర్లో ఎలా అవబోతుంది ఏంటి అనేది. మన క్వశ్చన్ పేపర్స్ కూడా వస్తాయి బ్లూ ప్రింట్ అని. బ్లూ ప్రింట్ క్వశ్చన్ ఫస్ట్ బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత మనకి క్వశ్చన్ పేపర్ రిలీజ్ అవుతుంది. అంటే జస్ట్ ఎలా ఉండబోతున్నాం, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, సో అదంతా కూడా అలా మనం ఏదైతే డిసైడ్ చేస్తున్నామో దాన్ని మనం స్ట్రాటజీ అంటాం. జస్ట్ ఇట్స్ ఎ మీనింగ్. అంటే ఫ్యూచర్లో మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మనం సక్సెస్ తీసుకురావాలి, ఎలా మనం విన్ అవ్వాలి, సో ఇదంతా కూడా మనం ఏంటంటే బై యూజింగ్ ద స్ట్రాటజీ we need to know this. ఓకేనా? చూడండి డెఫినేషన్. స్ట్రాటజీ మే బి డిఫైన్డ్ యాజ్ ది డైరెక్షన్ and scope of an organization over the long term. Strategy may be defined as the direction and scope of an organization over the long term. So long term లో మనకు ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది స్ట్రాటజీ అనేది. బికాస్ మనం ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో ఎలా ఉండాలి, సో ఎలా గ్రోత్ అనేది తీసుకురావాలి, సో ఆర్గనైజేషన్ ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, సో ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్ త్రూ దిస్ స్ట్రాటజీ. అదవునా? ఇప్పుడు నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే అదానీ గ్రూప్స్ ఉన్నాయి. అదానీ గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్లేస్లో ఉంటే, సో వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలని స్ట్రాటజీస్ ఉంటాయి. టాప్ నెంబర్ 1కి వెళ్ళాలి, దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. అదవుతుందా? టాప్ 3లో ఒక పర్సన్ ఉన్నారు, సో టాప్ 3లో ఉన్న పర్సన్స్ ఏంటంటే టాప్ ఫస్ట్లోకి వెళ్ళాలి లేదా టాప్ సెకండ్లోకి వెళ్ళాలి. సో అలా వాళ్ళ స్ట్రాటజీస్ లైక్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఎలా మనం ఉండాలి, ఫ్యూచర్లో మనం ఎంత సేల్స్ చేయాలి. కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిటీస్ అనుకోండి, ఫ్యూచర్లో మనం నెక్స్ట్ ఇయర్ మనం ఎంత సేల్స్ చేయాలి, సో ఫ్యూచర్లో మనం ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, టోటల్గా కస్టమర్ బేస్ ఎంత సంపాదించాలి. సో దట్ ఈస్ దర్ స్ట్రాటజీస్. లాంగ్ టర్మ్లో వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్కి ఏంటంటే ఒక డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది స్ట్రాటజీ అనేది. ఓకేనా? స్ట్రాటజీ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ డైరెక్షన్ అండ్ స్కోప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఓవర్ ద లాంగ్ టర్మ్ which achieves advantages for the organization through the configuration of resources within a changing environment and to fulfill the stakeholders expectations. అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మనం కరెక్ట్గా ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసామంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేయగలం. ఐ థింక్ మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆప్టిమమ్ యూటిలైజేషన్ అని ఉంటుంది. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఐ థింక్ యూ విల్ గెట్ ఇన్ కాస్టింగ్లో మీకు వస్తుంది అది ఆప్టిమమ్ యూటిలైజేషన్. ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్ యువర్ ఫ్యాక్టరీ. మీ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో మీరు ఎన్ని ప్రొడ్యూస్ చేయగలరంటే ఒక 1 lakh యూనిట్స్ ఆఫ్ ఏమనుకుందాం 1 lakh యూనిట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలరు పర్ మంత్. ఓకేనా? పర్ మంత్ 1 lakh యూనిట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేంత కెపాసిటీ ఉంది మీ దగ్గర. అంటే లైక్ మిషన్స్ అవ్వచ్చు, లేబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావాలి. ఓకేనా? ఇంత కెపాసిటీ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే మార్కెట్లో మీ కంపెనీ యొక్క ల్యాప్టాప్స్ యొక్క సేల్ ఎంత జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 60,000 యూనిట్సే సేల్ అవుతున్నాయి.
60,000 యూనిట్సే సేల్ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి 1 lakh యూనిట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టడం వల్ల యూజ్ ఉందా? ఎవ్రీ మంత్ 1 lakh మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, బట్ సేల్ అవుతుంది మాత్రం 60,000. సో అన్నెసెసరీగా 30,000 అలాగే మిగిలిపోతున్నాయి లేదా? ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది. కరెక్టా? లేదు సార్. మార్కెట్లో ఏంటంటే మార్కెట్లో 60,000 అవుతుంది, బట్ మనం ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది 50,000 మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అండర్ ప్రొడక్షన్ అవుతుందా లేదా? అంటే మనం రిసోర్సెస్ మన దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే మనకి మార్కెట్లో ఎంతైతే మనం డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా మనం ప్రొడక్షన్ చేయాలి. అప్పుడే మనం ఉన్న రిసోర్సెస్ అన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసినట్లు. ఓవర్ ప్రొడక్షన్ ఉండదు, అన్నెసరీగా మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, అన్నెసరీగా మనకి ఆ స్టోరేజ్ కాస్ట్ కూడా ఉండదు. అండర్ ప్రొడక్షన్ చేసాం అనుకోండి, అండర్ ప్రొడక్షన్ చేసినా కూడా అంతే. సో అన్నెసరీగా 10,000 యూనిట్స్ యొక్క సేల్స్ అనేది మనం లూజ్ అవుతున్నాం. కరెక్టా? సో ఇలాగా మనం ఏంటంటే బై యూజింగ్ స్ట్రాటజీని యూజ్ చేసిన తర్వాత వీ విల్ గెట్ దిస్ అడ్వాంటేజ్. అంటే స్ట్రాటజీ అంటే మనం ఫ్యూచర్లో ఎంత ప్లాన్ చేస్తున్నాం, సో ఎంత ఇంక్రీజ్ చేయాలి, సేల్స్ ఎంతవరకు మనం తీసుకెళ్ళగలం, సో ఆ ప్లాన్స్ అన్ని చేసాం అనుకోండి. సో విత్ దోస్ ప్లాన్స్ మనం ఫిక్స్ అయ్యాం ఏంటంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ చేద్దాం. సో మన ప్రొడక్ట్స్ అనేది డిఫరెంట్ కస్టమర్స్కి ఏంటంటే టెస్ట్ రన్స్ కింద ఇద్దాం. ఇలా ఏంటంటే మనం ప్లాన్ చేసుకున్నాం. సో అలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న తర్వాత we fixed like మనం ఏంటంటే 70,000 యూనిట్స్ సేల్ చేయగలం బికాస్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ. సో 70,000 సేల్ చేయగలం అని తెలిసినప్పుడు మనం ఇప్పుడు మన ఫ్యాక్టరీలో కూడా 70,000 ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో రిసోర్సెస్ని ఇంకా బెస్ట్గా యూటిలైజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇలా మనం స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం వల్ల మనం ఏంటంటే రిసోర్సెస్ అన్ని కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి OnePlus తెలుసా? OnePlus మొబైల్స్ తెలుసు కదా? ఐ థింక్ కొంతమంది దగ్గర రెండే ఉంటాయి, మన దగ్గర OnePlus అనేది. చూడండి, అఫ్ కోర్స్ యూ నో ద OnePlus. సో OnePlus మొబైల్ ఏదైతే ఉందో మనకి OnePlus మొబైల్స్ అనేది యాక్చువల్గా అఫ్ కోర్స్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో అప్పటికే యాపిల్ ఫోన్స్ ఉన్నాయి, అవునా? మనకి సామ్సంగ్ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ రెడ్మీ ఇవన్నీ ఆ తర్వాత వచ్చేస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ ద న్యూ ఎంట్రీ. OnePlus ఏంటంటే ఒకప్పట్లో అఫ్ కోర్స్ ఇదంతా చాలా ఇయర్స్ బ్యాక్ ముందుగా జరిగింది ఇదంతా కూడా. అప్పట్లో OnePlus అప్పుడే స్టార్ట్ అవుతుంది, అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అప్పుడే స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్లో అఫ్ కోర్స్ దెర్ ఈస్ హెవీ డిమాండ్. మనకి ఆల్రెడీ చాలా మొబైల్స్ ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిలో నుంచి ఇప్పుడు OnePlus ఎలా ఉందో తెలుసు కదా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గివింగ్ కాంపిటీషన్. మిగతా ఫోన్స్కి OnePlus కూడా కాంపిటీషన్ ఇస్తుంది బికాస్ ఆఫ్ దేర్ అంటే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని బేస్ చేసుకొని వాళ్ళు కాంపిటీషన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు ఇనిషియల్లో ఎలా స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేశారంటే ఓకే, యాక్చువల్గా OnePlus వాళ్ళు ఎలా ఇంట్రొడ్యూస్ చేశారంటే వాళ్ళు మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకొచ్చి సేల్ చేయలేదు. డైరెక్ట్గా మార్కెట్లో కొన్ని స్టోర్స్ ఓపెన్ చేసేసి స్టోర్స్కి ఇచ్చేసేయలేదు, మొబైల్స్ అన్ని ఇవ్వలేదు. దర్ యాక్సెప్టింగ్ ఫస్ట్ వాళ్ళ స్ట్రాటజీ ఎలా అంటే దర్ యాక్సెప్టింగ్ ద ఇన్వైట్స్. లైక్ ఏంటంటే ఇన్వైట్స్ యాక్సెప్ట్ చేశారు. డైరెక్ట్గా మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేసేసి స్టోర్స్కి పంపించేసి సేల్ చేసడం అలా చేయలేదు. దే యాక్సెప్టెడ్ ద ఇన్వైట్స్ ఎలా అంటే చూడండి, కొన్ని ఆన్లైన్ కంటెస్ట్లు కండక్ట్ చేయడం, ఆన్లైన్ కంటెస్ట్ కండక్ట్ చేసి ఎవరెవరికి మొబైల్స్ కావాలి, సో ఇలా ఈ ఫీచర్స్ ఆఫ్ మొబైల్స్ ఎవరికైనా కావాలా, లేదు అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రిఫరల్స్ ఇప్పించారు. రిఫరల్స్ ఇస్తే ఇంత తెలుసు కదా మనకి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం యాప్స్ ఏదైనా రిఫర్ చేస్తే మనకు బోనస్ ఎలా వస్తుందో ఆ టైంలో వాళ్ళు కూడా ఏంటంటే మొబైల్ రిఫరల్స్ ఎవరైనా కావాలంటే మొబైల్ రిఫరల్స్ చేయించి రివార్డ్స్ ప్రోగ్రామ్ పెట్టేశారు. అలా కొన్ని క్విజెస్ కండక్ట్ చేయడం, అలా కండక్ట్ చేసి ఏంటంటే మార్కెట్లో ఎవరెవరికి ఆ టైంకి మొబైల్స్ OnePlus కావాలో ఆర్డర్స్ తీసుకున్నారు. లైక్ దే ఆర్ గెటింగ్ ద డేటా.
ఓకే ఈ పర్టికులర్ టైంకి ఇంతమంది రిఫరల్స్ వచ్చే ఇన్ని రిఫరల్స్ వచ్చా మనకి, లేదు అంటే ఇన్ని ఆన్లైన్ కండక్ట్ చేస్తే మనకి ఏంటంటే ఆన్లైన్లో ఇంతమంది యాక్సెప్ట్ చేశారు. సో ఆ డేటాను బేస్ చేసుకొని అంతే మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకేసారి ఓవర్గా ప్రొడక్షన్ చేసేసి మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు వాళ్ళు. బికాస్ ఆఫ్ ద రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఎట్ ద ఇనిషియల్లో చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ తక్కువ రిసోర్సెస్ నుంచి వాళ్ళు ఎంతవరకు అయితే మ్యానుఫ్యాక్చర్ చేయగలరో అంతే మ్యానుఫ్యాక్చర్ చేసి ఎంతైతే కస్టమర్స్ డిమాండ్ ఉందో అంతే మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దే గ్రోన్ అండ్ దే ప్రొడ్యూస్డ్ ద హెవీ నెంబర్స్. బట్ ఇనిషియల్లో మాత్రం అలా చేయలేదు వాళ్ళు. ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత డిమాండ్ ఉంది మార్కెట్లో, లైక్ కస్టమర్స్ దగ్గర నుంచి ఏంటంటే రిఫరల్స్ అడగడం, లేకపోతే ఆన్లైన్ కంటెస్ట్ కండక్ట్ చేయడం. సో అలా క్విజెస్ పెడుతున్నారు. క్విజెస్ పెట్టి ఈ మొబైల్ ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫీచర్స్ ఉన్న మొబైల్ మీరు పర్చేస్ చేస్తారా, సో ఎట్ పర్సెంట్ మీకు ఫోన్ అవసరమా, అలా కొన్ని మనకి ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ ఫిల్అప్ చేయించడం, ఆ డేటా కలెక్ట్ చేసుకొని టోటల్గా క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి టోటల్గా ఒక నెంబర్ వచ్చేస్తుంది. ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది OnePlus మొబైల్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు అంతే ప్రొడక్షన్ చేసేవాళ్ళు. అలా ఉన్న రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తారు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే సో విత్ ద యూజ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ని ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల ఇదంతా పాసిబుల్ అవుతుంది. చూడండి, స్ట్రాటజీ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ డైరెక్షన్ అండ్ స్కోప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఓవర్ ద లాంగ్ టర్మ్ which achieves advantages of the organization through the configuration of the resources within a changing environment and to fulfill the stakeholders expectations. అంటే మనకి కాంపిటీషన్ ఎప్పటికప్పటికి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పటికి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతున్నప్పుడు మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీస్ మన దగ్గర ఓల్డ్ టెక్నాలజీ ఒకటి ఉంది, ఆ టెక్నాలజీని అప్డేట్ చేయాలి. నోకియా ఉందా కంపెనీ? నోకియా ఏదైతే ఉందో యాక్చువల్గా మనకి ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో ఏంటి, నోకియా ఈజ్ ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. బట్ కాకపోతే ఓవర్ ద టైం ఆండ్రాయిడ్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ వచ్చేసినప్పుడు ఆండ్రాయిడ్ అనేది ఇట్ డజంట్ యాక్సెప్ట్ ద ఆండ్రాయిడ్ని యాక్సెప్ట్ చేయలేదు. సో చేయకపోతే బికాస్ దే డిడెంట్ అప్డేటెడ్ ద సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకోలేకపోయారు. సో సాఫ్ట్వేర్ని అడాప్ట్ చేసుకోలేదు కాబట్టి దేర్ బ్రాండ్ వాల్యూ వాజ్ డిక్రీస్డ్, పడిపోయింది. ఎందుకు పడిపోతుందంటే సో చేంజింగ్ ఎన్విరాన్మెంట్స్ ఎప్పటికప్పటికి చేంజ్ అవుతున్నప్పుడు మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి ఆ స్ట్రాటజీస్ని. సో ఇఫ్ వీ డిడెంట్ అప్డేటెడ్ టు ద టెక్నాలజీ, సో న్యూ టెక్నాలజీస్ వచ్చాయి, లేకపోతే ఏంటంటే న్యూ వేస్లో మనకి ఏంటంటే మార్కెటింగ్ చేస్తున్నారు. సో మార్కెటింగ్ కూడా మనం డిఫరెంట్గా చేయాలి. సో అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి. సో వాటన్నిటిని బేస్ చేసుకొని మన రిసోర్సెస్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఉన్న రిసోర్సెస్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకుంటావా, లేకపోతే ఉన్న రిసోర్సెస్ని అప్డేట్ చేసుకుంటారా. సో ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి డన్ త్రూ ద స్ట్రాటజీ అండ్ ఫుల్ఫిల్ ద స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్. అల్టిమేట్గా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీరు మీట్ అవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆర్డర్స్ అడుగుతున్నారో ఆర్డర్స్ మీరు డెలివరీ చేయగలగాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఏదైతే ప్రైస్లో కావాలనుకుంటున్నారో ఆ ప్రైస్లో మనం ఇవ్వగలగాలి. సో అదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే సో విత్ ద బెస్ట్ స్ట్రాటజీ, మనం ప్రాపర్గా ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకున్నామంటే ఈ బెనిఫిట్స్ అన్ని మనం ఎంజాయ్ చేయగలం. ఓకేనా? అర్థమవుతుందా? అందరూ ఒకసారి స్మైల్ చేయండి అర్థమైతే. ఓకేనా? క్లియర్? కూల్గా వినండి, నిద్రపోకండి, కూల్గా. సో అటెంటివ్గా వినండి, బట్ కాకపోతే ఏంటంటే రిలాక్స్డ్గా వినండి అంతే. థియరీ అని కాదు, సో దిట్ ఈస్ నా థియరీ కాబట్టి సో ఐ నో హౌ ఇట్ విల్ బి. సో ప్రతిదీ మనకి థియరీలా వెళ్తుంటే అలా వెళ్ళిన వెంటనే ఒకసారి నిద్ర వచ్చేస్తుంది. కరెక్టా? సో దట్స్ వై ఆఫ్ కోర్స్. బట్ కాకపోతే ఏంటంటే మన థియరీ అలా డైరెక్ట్గా థియరీలా చెప్పేసుకుండా వెళ్ళిపోకుండా ఈ నార్మల్గా మన నార్మల్ డిస్కషన్ లైక్ డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్, లేకపోతే ఏంటంటే రియల్గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సో యూ కెన్ డైరెక్ట్లీ లింక్ విత్ ద రియల్ థింగ్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో దట్స్ వై జస్ట్ కాన్సన్ట్రేట్. బికాజ్ ఆల్రెడీ చెప్పాను ఇంపార్టెంట్. మీకు ఎప్పుడన్నా మీకు ఎక్కడ నిద్ర వచ్చింది అనుకోండి, సో గుర్తుపెట్టేసుకోండి. సో మీరు చెప్పారు కదా 10 lakhs crores అని, సో అది గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ఎక్కడికి ఆల్రెడీ 10 richest people చెప్పాం, ఆ 10 richest people గురించి గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెన్స్, సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ద లాస్ట్ క్లాస్ వరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సింపుల్ అయిపోయింది. సో స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. స్ట్రాటజీ అంటే డెఫినేషన్ అనేది మనం ఇలా డిఫైన్ చేయొచ్చు. ఎలా డిఫైన్ చేయొచ్చు? ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ అండ్ స్కోప్ టు ద ఓవర్ ద లాంగ్ టర్మ్. మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇది ఒక కంపెనీకి డైరెక్షన్ ఇస్తుంది, స్కోప్ ఇస్తుంది. అలాగే విచ్ అచీవ్స్ ద అడ్వాంటేజెస్. ఎలాంటి అడ్వాంటేజెస్ అండి? కాన్ఫిగరేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు మనం విత్ ఇన్ ది చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ టు ఫుల్ఫిల్ ద స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్. దట్స్ ఇట్.
అండర్లైన్స్ చేసుకోవాలంటే చేసుకుంటూ ఉండండి. లైక్ నేను ఇక్కడ ఏదైతే అండర్లైన్స్ చేస్తున్నానో అవి ఏంటంటే ఇంపార్టెంట్. లైక్ ఏంటంటే ఎగ్జామ్లో కూడా మీరు కంపల్సరీగా వాటిని ప్రజెంట్ చేయాలి. బికాస్ ఆఫ్ థియరీ మనకేంటంటే ఎగ్జామ్లో కూడా మీరు ఏం రాస్తారండి, థియరీ రాస్తారు. ఎగ్జామ్లో కూడా థియరీనే రాస్తారు కదా. సో థియరీ రాస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కొన్ని పాయింట్స్ అయితే యాస్టీస్గా పడాలి. మిగతా అంటారా, సో మనం యాస్టీస్గా థియరీ మొత్తం యాస్టీస్గా రిఫ్లెక్ట్ చేయలే, కాపీ పేస్ట్ చేయలేం కాబట్టి మిగతాది మీరు చేంజ్ చేసినా పర్లేదు. నేను కొన్ని అండర్లైన్స్ చేస్తూ ఉంటాను, అవి మాత్రం కంపల్సరీగా మీరు ఏంటంటే ఎగ్జామ్లో ప్రజెంట్ చేసే విధంగానే ప్లాన్ చేసుకోండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, సింపుల్. ఒకసారి డెఫినేషన్ చదవండి అందరూ కూడా. ఓకే, క్లియర్. చూడండి, ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ స్ట్రాటజీ ఆర్ స్ట్రాటజిక్ డెసిషన్స్. సో కొన్ని లైక్ ఫీచర్స్ లాగా, సో మనకి స్ట్రాటజీలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఏంటి అంటే, స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి కన్సర్న్ విత్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. స్ట్రాటజీ మెయిన్గా దేని గురించి ఉంటుందండి, లైక్ లాంగ్ టర్మ్ డైరెక్షన్. ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం, లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. కరెక్టేనా? ఇప్పుడు మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నారా? ఏం ప్లాన్ చేసుకున్నారు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత పార్టీ ప్లాన్ చేసుకున్నారు నైట్కి? ఏం ప్లాన్ చేసుకున్నారు? లైక్ నెక్స్ట్ ఏం చేయాలి ప్లాన్ చేసుకున్నారా? లైక్ సిఏ చేయాలి, సిఎంఏ చేయాలి, లేకపోతే దాంతోపాటుగా డిగ్రీ కట్టాలి. సో అలా కొన్ని ప్లాన్ చేసుకుని ఉంటారు. దట్ ఈస్ ఆల్సో ఏ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, లైక్ లాంగ్ టర్మ్ ప్లాన్ అది మనకి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు. సో 10th అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచించారు. కరెక్టా కదా? ఓకే, ఇలా అచీవ్ చేద్దాం, సో ఫ్యూచర్లో సిఏ అయిపోవాలి, ఫ్యూచర్లో సిఎంఏ క్వాలిఫై అయిపోవాలి. ఇవన్నీ ఏంటి, మీ ఆబ్జెక్టివ్స్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. సో మనకేంటంటే ఇదంతా ఎలా అంటే, స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి కన్సర్న్డ్ విత్ ద long term direction of an organization. Strategic decisions are normally about trying to achieve some advantages for an organization over competition. Advantages over the competition. మనకి ఏంటంటే స్ట్రాటజీ డెసిషన్స్ మనం ఏవైతే తీసుకుంటున్నామో ఆ స్ట్రాటజీ డెసిషన్స్ అనేది మనం మార్కెట్లో కాంపిటీషన్ని తట్టుకోగలం. ఇఫ్ మనం స్ట్రాటజీస్ యూస్ చేసామంటే ఉన్న మార్కెట్లో కాంపిటీషన్ మనం తట్టుకొని మన ప్రొడక్ట్ అనేది ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళగలం. అదర్వైజ్ మన స్ట్రాటజీస్ ఫాలో అవ్వలేదు అంటే, సో మన ప్రొడక్ట్ కంపల్సరీగా ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే మన కంపెనీస్ ఏదైతే స్ట్రాటజీస్ యూస్ చేయలేదో, స్ట్రాటజీస్ యూస్ చేయని కంపెనీస్ ఏ కంపెనీస్ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సక్సెస్ అయినట్లేదు. సో ఏ కంపెనీ అయినా సరే, సక్సెస్ఫుల్ కంపెనీ ఏ కంపెనీ అయినా తీసుకోండి, దే యూజ్డ్ దేర్ స్ట్రాటజీస్. బెస్ట్ స్ట్రాటజిక్ డెసిషన్స్. సో బెస్ట్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడం వల్లే దే ఆర్ గ్రోయింగ్. అదవుతుందా? అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ జస్ట్ యు నో దిస్, లైక్ మనకి స్ప్రైట్ బాటిల్స్, స్ప్రైట్ అండ్ థమ్స్అప్. ఇప్పుడు మనకి స్ప్రైట్లో ఆల్రెడీ యు నో దిస్, లైక్ ఏంటంటే స్ప్రైట్ థమ్స్అప్ ఇంతకుముందు ఎలా వచ్చేవి మనకి, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటుంది, గ్లాస్ బాటిల్స్. కరెక్టా? తర్వాత ఏమైంది, పెట్ బాటిల్స్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ గ్లాస్ బాటిల్స్ మళ్ళీ వచ్చేస్తుంది. చూడలేదా మీరు ఎక్కడ? లైక్ గ్లాస్ బాటిల్ చూసారా? లైక్ అదే సేమ్ 12-15 రూపీస్ ఉంటుంది. ఏంటండి, రెస్టారెంట్స్లో మేబీ చిన్న బడ్డీ జస్ట్ లైక్ ఇంకా అంటే వస్తున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు తీసుకోవట్లేదు అంతే. 20 రూపీస్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే అవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. కంపెనీ నుంచి అయితే దే ఆర్ సెల్లింగ్. అంటే ఏంటి, ఒక ఫస్ట్ ఏంటి, లైక్ స్ప్రైట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐ థింక్ సో స్ప్రైట్ రిలీజ్ చేశారు. ఏంటి, గ్లాస్ బాటిల్స్లో ఇవ్వడం. లైక్ తక్కువ ప్రైస్ అది, బికాస్ 12-15 రూపీస్ అంటే చాలా తక్కువ. మనకి 20 రూపీస్ పెట్ బాటిల్ ఎంతైతే వస్తుందో క్వాంటిటీ, అదే క్వాంటిటీ ఇందులో ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అంత బాటిల్ అంత తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు కదా. సో వాళ్ళు స్ప్రైట్ ఇచ్చిన వెంటనే థమ్స్అప్ కూడా రిలీజ్ చేస్తారు. స్ప్రైట్ ఇచ్చిన వెంటనే థమ్స్అప్ కూడా అలాంటిదే రిలీజ్ చేస్తారు, లైక్ కోక్. అలా అందరూ కూడా మళ్ళీ ఏంటి, గ్లాస్ బాటిల్స్లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. బికాస్ ఒకవేళ వీళ్ళు స్టార్ట్ చేయకపోతే వీళ్ళ సేల్స్ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. సో వెంటనే వాళ్ళు స్ట్రాటజీస్ చేంజెస్ చేసేయాలి. ఇప్పటివరకు పెట్ బాటిల్సే చేస్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళతో మనకి ఎందుకు, మనం పెట్ బాటిల్ చేసుకుందాం అనుకుంటే
చేయండి, వెట్ బాటిల్స్ చేయండి, బట్ అవి కూడా వాటిలో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు. సో వై యూ ఆర్ వేస్టింగ్? సో మీరు కూడా స్ట్రాటజీస్ అప్పటికప్పటికి రియాక్టివ్ స్ట్రాటజీస్ అంటాం వాటిని. రియాక్షన్ వెంటనే రియాక్ట్ అవ్వాలి, మనం కూడా రియాక్ట్ అయ్యి మన స్ట్రాటజీస్ కూడా చేంజ్ చేయాలి. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళు కూడా గ్లాస్ బాటిల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా ఏంటంటే ఎప్పటికప్పటికి మనం కాంపిటీషన్ని మనం అచీవ్ చేయాలి అంటే, కాంపిటీషన్లో మనం బెస్ట్ పొజిషన్ రావాలి అంటే కంపల్సరీగా స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. సింపుల్. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద స్కోప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్. సో స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేది ఎలా ఉంటాయంటే మన ఆర్గనైజేషన్ యొక్క స్కోప్ ఏంటి, మనం ఆర్గనైజేషన్లో ఎంతవరకు అచీవ్ చేయగలం, ఏ ప్లేస్ వరకు వెళ్ళగలం, ఎంత అచీవ్ చేయగలం, సో అదనేది మనం ఇదంతా తెలుస్తుంది ఇందులో. లైక్ ఏంటంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఎలా ఉండాలి అంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో మనకి టోటల్ మార్క్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అని కాదు, నార్మల్గా టోటల్గా మార్క్స్ వచ్చేసరికి 400 ఎగ్జామ్కి. 4 పేపర్స్ ఉన్నాయి అనుకోండి, 4 పేపర్స్కి 400 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? 4 పేపర్స్కి 400 మార్క్స్. సో మీరు పాస్ అవ్వాలి అంటే యూ రిక్వైర్డ్ 200 మార్క్స్ కావాలి. ఓకేనా? 200 మార్క్స్ కావాలి. దిస్ ఈజ్ ద వన్ స్ట్రాటజీ. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే 400 మార్క్స్కి 200 మార్క్స్ కావాలి. ఈ 200 మార్క్స్ ఏ పేపర్ నుంచి ఎంతెంత రావాలి ఏంటి అనేది కూడా ఒక ప్లాన్ ఉంది మనకి. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ప్లాన్స్లో ఏ ప్లాన్ బెస్ట్ మనకి? ఏ ప్లాన్ వల్ల మనకి యూస్ ఉంటుంది? సెకండ్ ప్లాన్. బికాస్ ఫస్ట్ ప్లాన్లో మనకి దిస్ ఈజ్ నథింగ్, స్ట్రాటజీ ఏం లేదు అందులో. సెకండ్ ప్లాన్లో ఏంటంటే మనం డిసైడ్ చేస్తున్నాం ఎందులో ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఈ పేపర్లో మనం మ్యాథ్స్లో ఎంత మార్క్స్ అచీవ్ చేయగలం, ఈ పేపర్ యొక్క స్కోర్ చేయడానికి స్కోప్ ఎంత ఉంది. సో అలా ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా అనాలిసిస్ చేస్తున్నాం. ఓకే, ఈ పేపర్లో ఇన్ని మార్క్స్ రావాలి, సెకండ్ పేపర్లో ఇన్ని మార్క్స్ రావాలి, థర్డ్ పేపర్లో ఇన్ని మార్క్స్ రావాలి, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిసైడ్ చేసుకుంటున్నాం. సో అలా డిసైడ్ చేసేసి మనం ఏంటంటే మన యొక్క స్కోప్ ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్ అనేది యూజ్ అవుతాయి, లైక్ స్ట్రాటజీ అనేది యూజ్ అవుతుంది. సింపుల్. చూడండి తర్వాత, స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ మ్యాచింగ్ ద రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. ఏం ఎగ్జాంపుల్ చెప్పాము ఇందాకలా? 1+ ఎగ్జాంపుల్ చెప్పానా? 1+. సేమ్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని అండ్ యాక్టివిటీస్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. సో వాళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఏదైతే మార్కెట్ కండిషన్లో ఉన్నారో ఆ మార్కెట్ కండిషన్కి తగ్గట్టుగా వీళ్ళ రిసోర్సెస్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి త్రూ ద స్ట్రాటజీ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్. మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, మన టైప్ ఆఫ్ మొబైల్స్కి మార్కెట్లో టోటల్ మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ మొబైల్స్కి ఎంత మార్కెట్ ఉంది, ఈ టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్కి ఎంత మార్కెట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, సో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అదంతా కూడా మనకి ఎలా పాసిబుల్ అవుతుందంటే బై యూజింగ్ ద ప్రాపర్ స్ట్రాటజీస్. సో ప్రాపర్ స్ట్రాటజీస్ చేసామంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ. ఆ తర్వాత స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ స్ట్రెచింగ్ అండ్ ఆర్గనైజేషన్స్ రిసోర్సెస్ అండ్ కాంపిటెన్సీస్ టు క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్ టు క్యాపిటలైజ్ ఆన్ దెమ్. సో సేమ్ ఈ 2 పాయింట్స్ ఒకటే. మనకి ఏంటంటే స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ స్ట్రెచింగ్ అండ్ ఆర్గనైజేషన్స్ రిసోర్సెస్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను, నోకియా ఎగ్జాంపుల్ చెప్పామా? ఇప్పుడు నోకియా ఎగ్జాంపుల్లో ఏంటంటే మనకి ఏంటంటే 2015, 2016, 2014 టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఆండ్రాయిడ్ రిలేటెడ్గా రిసోర్సెస్ లేవు. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒకవేళ నిజంగా స్ట్రాటజీ ఫాలో అయ్యి ఉంటే, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ SM ఫాలో అయ్యి ఉంటే వాళ్ళు అప్పటికప్పటికి ఏం చేయాలంటే ఉన్న మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని, బికాస్ మార్కెట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు రియాక్టివ్ స్ట్రాటజీస్ చేయాలి. అంటే ఎలా అంటే ఓకే మార్కెట్లో కొత్తగా సాఫ్ట్వేర్ వచ్చింది ఒకటి, సో దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలా వద్దా, మన స్ట్రాటజీస్ ఏంటి. సో అలా ఒక SM కరెక్ట్గా స్ట్రాటజీ ఫాలో అయ్యారంటే సో వాళ్ళు ఏంటంటే ఓకే మనం మార్కెట్లో కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఒకటి ఇంట్రొడ్యూస్ అయింది కాబట్టి కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మన దగ్గర ఆల్రెడీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అని మనం ఇంకా చేంజెస్ చేయాలి, మన రిసోర్సెస్ అన్ని ఇంకా డబల్ చేయాలి. లేకపోతే ఆ సాఫ్ట్వేర్ కోసం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేయాలి, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. సో అలా స్ట్రాటజీస్ అనేది ఫ్రేమ్ చేయాలి వాళ్ళు. అలా స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసి ఉంటే నోకియా ఇప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. నోకియా బ్రాండ్ ఇప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. బికాస్ ఆఫ్ దట్ ఎప్పటి నుంచో మనకి ఆ గుడ్ విల్ అనేది అలా క్యారీ అవుతూ వచ్చింది కదా.
సో అదే వాళ్ళు ఇప్పుడు కూడా క్యారీ చేసుకుంటే ఇంకా బెస్ట్ పొజిషన్లో ఉండేది. బట్ వై దే ఆర్ మీన్స్ దే డిడెంట్ రియాక్టెడ్ టు ద మార్కెట్ కండిషన్. మార్కెట్ కండిషన్కి రియాక్ట్ అవ్వలేకపోయారు ఆన్ ద స్పాట్. దట్స్ వై సక్సెస్ వాజ్ డిలేడ్ ఫర్ దెమ్. సో అలాగే మనం ఏంటంటే ఆర్గనైజేషన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏంటంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలం. స్ట్రాటజీస్ మే రిక్వైర్ మేజర్ రిసోర్స్ చేంజెస్ ఫర్ యాన్ ఆర్గనైజేషన్. అఫ్ కోర్స్ ఒక స్ట్రాటజీ చేయాలి అంటే ఒక స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో మనం చాలా రిసోర్సెస్ అనేది చేంజెస్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం, టాటా నానో కార్ ఇంట్రొడ్యూస్ చేశారు. టాటా నానో కార్ ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళు నార్మల్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. బట్ టాటా నానో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ ఫెసిలిటీస్ యూస్ చేశారు. ఎందుకు అంటే ద ఐడియాలజీ బిహైండ్ దట్ కార్, ఆ కార్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు తక్కువ కాస్ట్లో కంప్లీట్ చేయాలి అన్నారు కాబట్టి సో వాళ్ళ రిసోర్సెస్ మనకు ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్, ఎగ్జిస్టింగ్ మెటల్స్ అవన్నీ యూస్ చేయలేదు వాళ్ళు. సో డిఫరెంట్గా రిసోర్సెస్ అనేది తీసుకురావడం జరిగింది. డిఫరెంట్ రా మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం. సో ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఏదైతే ఎక్కువగా అవుతుందో వాటిని యూస్ చేయకూడదు వాళ్ళు. బికాస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద కార్ ఎట్ లో ప్రైస్కి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ మెటల్స్ యూస్ చేస్తే యూజ్ ఉందా? ఎగ్జిస్టింగ్లో టైర్స్ ఉన్నాయి, హై క్వాలిటీ అండ్ హై ప్రైస్ టైర్స్ ఉన్నాయి, అవన్నీ ఫిట్ చేస్తున్నారు. హై క్వాలిటీ మిర్రర్స్ ఉన్నాయి, హై క్వాలిటీ మిర్రర్స్ అటాచ్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుందా? కాదు కదా. బికాస్ వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? తక్కువ ప్రైస్లో మనకేంటంటే కార్ ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు సో వాళ్ళు యూజ్ చేసే రిసోర్సెస్ కూడా డిఫరెంట్గా ఉండాలి. సో అందుకోసం ఏంటంటే మనం ఒకసారి స్ట్రాటజీ ఒకటి ఫిక్స్ చేసుకున్నామంటే రిసోర్సెస్ అన్ని కూడా ఏంటంటే మనం చేంజెస్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్. అఫ్ కోర్స్ మనం ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నామో ఆ స్ట్రాటజీ డెసిషన్స్ అనేది ఆపరేషనల్ డెసిషన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ డెసిషన్ తీసుకున్నారు, ఏమని డెసిషన్ తీసుకున్నారు? 4 పేపర్స్ ఉన్నాయి, ఈచ్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ రావాలి, దట్ ఈస్ యువర్ టార్గెట్. కరెక్టా? ఈచ్ పేపర్లో 50 మార్క్స్ రావాలి, టోటల్గా 200 మార్క్స్ రావాలి అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మార్క్స్ రావాలి, పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. సింపుల్. సో చదువుకోవాలంటే మనం డే టు డే యాక్టివిటీస్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా ఓకే పాస్ మార్క్ రావాలి, సో ఇంత టైంలో ఇన్ని మార్క్స్ రావాలి అంటే మార్నింగ్ లేవాలి, సో నైట్ ఈ టైం వరకు చదవాలి, సో ఇంత సిలబస్ కవర్ చేయాలి, ప్రతి డే ఇంత కవర్ చేయాలి. సో ప్రాపర్గా డే టు డే యాక్టివిటీస్ అన్ని మనం చెక్ చేసుకుంటామా? సో అంటే ఏంటంటే స్టాటిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్. మీరు డే టు డే యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటిలో చేంజెస్ వస్తాయి, కంపల్సరీగా చేంజ్ రావాలి. బికాస్ మనం ఇన్ని మార్క్స్ అనేది ఇంత టైంలో అచీవ్ చేయాలి అనుకున్నాం మనం. సో ఈ పేపర్లో ఇన్ని మార్క్స్ రావాలన్నప్పుడు ఆ పేపర్కి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు, ఈ పేపర్లో ఇన్ని మార్క్స్ రావాలి, సో కంపారిటివ్లీ లెస్ టైం ఇన్వెస్ట్ చేస్తాం. సో అలా ఏంటంటే మన డే టు డే ఆపరేషన్స్లో కూడా ఏంటంటే చేంజెస్ వస్తాయి. మనం తీసుకునే స్ట్రాటజిక్ డెసిషన్ బేస్ చేసుకొని మన ఆపరేషన్స్లో కూడా మనం చేంజెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. క్లియరా? ఆ తర్వాత ది స్ట్రాటజీ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ అఫెక్టెడ్ నాట్ ఓన్లీ బై ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అండ్ రిసోర్సెస్ అండ్ అవైలబిలిటీ but also by the values and expectations of those who have power in and around the organization. అంటే ఇప్పుడు వరకు మనం ఏమని చెప్తాము? ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజీ ఏదైతే ఉందో అదేంటంటే ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ని బేస్ చేసుకుని ఉంటుంది. లైక్ మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకుని మన స్ట్రాటజీస్ ఉంటాయి. సో మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకుని మనం రియాక్ట్ అవ్వాలి, అలా చెప్పాం కదా. సో అదొకటే కాదు, స్ట్రాటజీస్ అనేది ఏంటంటే ఇంటర్నల్గా కూడా ఉంటాయి, ఎక్స్టర్నల్గా కూడా ఉంటాయి. సో అది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం, ఇంటర్నల్గా ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఎలా ఉంటుంది అనేది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫీచర్స్. లైక్ స్ట్రాటజీ అనేది ఇలా ఉండొచ్చు, స్ట్రాటజీ ఆపరేషన్స్ ఎఫెక్ట్ చేయొచ్చు, స్ట్రాటజీ వల్ల మనం డెసిషన్స్ అనేది చేంజ్ అవుతాయి, స్ట్రాటజీస్ వల్ల ఏంటంటే మనం లాంగ్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రాటజీస్ యూస్ చేసామంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. అంటే ఒక స్ట్రాటజీని యూస్ చేస్తే మనకి దాని నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అనేది తీసుకుంటాం, బెనిఫిట్స్ కంటే కూడా ఏంటంటే దానివల్ల మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా అవే. ఓకేనా? క్లియరా? ఒకసారి చెక్ చేసుకోండి, ఇంతవరకు ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చూసుకోవాలి. వింటున్నారా? అందరూ క్లాస్లోనే ఉన్నారా? వెళ్ళిపోయారా బయటికి? లంచ్ చేశారా అందరూ? లంచ్ అయిపోయిందా? అదే లంచ్ బిఫోర్ క్లాస్ అయితే లంచ్ చేస్తూ ఉంటారు క్లాస్ చెప్తుంటేనే, లైక్ మైండ్ వెళ్ళిపోతుంది, ఏం తినాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సో ఆ థాట్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు లంచ్ చేసేసారు కాబట్టి సో ఇప్పుడంతా థాట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ స్లీప్ ఇంకా.
సో మీరు థాట్స్లోకి వెళ్ళినా స్లీప్లోకి వెళ్ళినా కంపల్సరీ క్లాస్ అయితే వినాలి. ఓకేనా? బయట థాట్స్లోకి వెళ్ళినా కానీ ఆ థాట్స్లో కూడా క్లాస్ ఉంటూ ఉండాలి. స్లీప్లోకి వెళ్ళినా కానీ ఆ స్లీప్లో క్లాస్ ఉంటూ ఉండాలి. పాసిబిలిటీ అవుతుందా సార్ అంటే? అంటే దాని మీనింగ్ ఏంటి? అవుతుంది. ఎలా అంటే వెళ్ళకూడదు అంతే. ఓకే. క్లాస్ అంటే ఎండింగ్లో మొత్తం ఒకసారి మళ్ళీ సమరైజ్ చేశారు. కరెక్టే. అంటే మనకి కోర్స్ ఇదంతా ఏంటంటే అలాగే చేస్తాం మనం కూడా ఏంటంటే. బట్ కాకపోతే ఏంటంటే ఇదంతా లింకే. అంటే జస్ట్ ఇది మనకి ఏంటంటే ఇది పేరలాగా ఒక పేరలా ఉంది కదా. బట్ అదంతా ఒకటే టాపిక్ ఇది. సో ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి సమ్మరైజ్ చేసేస్తాను. లైక్ యూ విల్ గెట్ ద లింక్. ఆ కంటెంట్కి ఈ కంటెంట్కి ఇక్కడికి లింక్ ఏంటి. సో ఆ లింక్ అనేది వచ్చేస్తుంది. ఆ లింక్ వచ్చే విధంగా నేను సమ్మరైజ్ చేసేస్తాను. ఓకేనా? చెక్ చేసుకోండి ఒకసారి. డైలీ క్లాసెస్ ఎంతవరకు జరుగుతున్నాయి? 5:30 తర్వాత ప్రియాంక. ఓకే. మార్నింగ్ లేదా? ఫస్ట్ క్లాస్ ఇది? అచ్చా, ఓకే. అయితే ఇది ఫస్ట్ క్లాస్ ఏమంది? ఓకే. అందుకని ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారా? లేరా ఎనర్జెటిక్గా? ఓకే. ఏ క్లాస్ ఇలాగే ఉంటారా? సూపర్. కొన్ని డేస్ వెళ్తే సో అప్పుడు స్టార్ట్ అవుతుంది. లైక్ మార్నింగ్ 8:30కి వస్తారు. 8:30కి వస్తారు. నైట్ మళ్ళీ 8:30కి వెళ్తారు కదా. ఓకే. ఎనీథింగ్. ఓకే. ఏదైనా మ్యాక్స్ అంటే 8:30కి వచ్చి 7కి వెళ్తారు కదా. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తే మాత్రం సూపర్ మీరు. లైక్ అప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. సో విల్ డూ దట్. చేయగలం కూడా. భయపడుతున్నానండి. ఓకేనా? ఇంతవరకు క్లియరా? అర్థమైపోయిందా? ఎస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ వన్. ఎ టిపికల్ బిజినెస్ ఫార్మ్ యూజువల్లీ కన్సిడర్ 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. సో ఇప్పుడు స్ట్రాటజీ అని చెప్పుకుంటున్నాం కదా మనం. సో ఏదైనా సరే నార్మల్గా బిజినెస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెసెస్ అన్ని టోటల్గా 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ, సెకండ్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ, థర్డ్ వన్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ. చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి? కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్. అంటే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఏంటి, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఏంటి, ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఏంటి అంటే చూడండి. ఓకే. చూడండి, టాటా కంపెనీ ఉందా? ఇవన్నీ ఏంటి? ఈ కంపెనీస్ అన్నీ ఏంటి? ఈ కంపెనీస్ అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఏంటి? ఎవరి కంపెనీస్ అవన్నీ? టాటా గ్రూప్స్లోనే టాటా కంపెనీస్. చూడండి, టాటాలో మనకి కోర్స్ లైక్ జాగువార్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, టాటా స్టీల్ ఉంది మనకి, టాటా టెలికామ్ అండ్ మీడియాలో టాటా ప్లే, అలాగే ఏంటంటే లైఫ్ స్టైల్స్లో ఫాస్ట్రాక్, టాటా టైటాన్ ఉంది. సో ఇవన్నీ ఎవరివి అండి? టాటా వాళ్ళవే. ఫుడ్ అండ్ బెవరేజెస్లో టాటా టీ, టాటా సంపన్, టెట్లీ, హిమాలయన్. టెక్నాలజీలో టాటా టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా ఎగ్జిట్స్, ఇగ్నియో, టాటా క్లాసెస్. చూడండి, క్రోమా, టాటా నియో, బిగ్ బాస్కెట్,
ఇవన్నీ వీళ్ళవే కదా, తాజ్ హోటల్స్ ఇవంతా. సో టాటా పవర్, టాటా హౌసింగ్ ప్రాజెక్ట్స్, టాటా స్టీల్, టాటా, ఇవన్నీ ఇంకా ఇంకా ఇవి చాలా తక్కువ ఇంకా ఉన్నాయి, బట్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు అంతే. ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి బట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో మేజర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేశారు ఇందులో. ఇవన్నీ టాటా వాళ్ళవే కదా, కరెక్టేనా? ఇప్పుడు రతన్ టాటా ఈ బ్రాండ్స్ అన్నిటిని, ప్రతి బ్రాండ్ని కూడా వెళ్ళి వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మేనేజ్ చేస్తూ ఉంటారా? ప్రతి దాంట్లో స్ట్రాటజీ ఇప్పుడు వెళ్ళేసి లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ ఉంది, లైక్ టాటా క్లిక్ అని ఒకటి ఉంది, ఓకేనా? లేదా టాటా 1mg ఉంది. సో ఇప్పుడు టాటా 1mg ఏదైతే ఉందో ఫార్మసిటికల్, సో వాళ్ళు రతన్ టాటా వెళ్ళి డైరెక్ట్గా టాటా 1mgలో స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, ఎలాంటి మెడిసిన్ సేల్ చేయాలి, ఈ మెడిసిన్ సేల్ చేయండి, ఈ మెడిసిన్ మీద ఇంత ప్రైస్ డిస్కౌంట్ ఇవ్వండి, అది రతన్ టాటా డిసైడ్ చేస్తారా? చేయలేరు కదా. ఇవన్నీ ప్రతి కంపెనీలో కూడా ప్రతి చిన్న డెసిషన్స్ కూడా ఇతనే మేనేజ్ చేయాలంటే, రతన్ టాటానే మేనేజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై మనకి ఇక్కడ ప్రతి కంపెనీలో హైరార్కీ లెవెల్స్ ఉంటాయి. రతన్ టాటా, ఆ తర్వాత మనకి అక్కడ CEOs ఉంటారు, చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్స్, సో ఇంకా అక్కడ మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు, చైర్పర్సన్స్, అలా డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ తర్వాత మళ్ళీ ప్రతి డివిజన్కి ఒక డివిజనల్ మేనేజర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా సాల్ట్ ఉందనుకోండి, టాటా సాల్ట్ సంబంధించి రిలేటెడ్గా ఒక మేనేజర్ ఉంటారు హైయర్ లెవెల్లో. లైక్ టాటా సాల్ట్ కంపెనీ రిలేటెడ్గా టోటల్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఫైనాన్షియల్స్ కావచ్చు, టోటల్ డెసిషన్స్ అన్ని కూడా హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. టాటా 1mg లేదా బిగ్ బాస్కెట్ ఉంది, సో దాని రిలేటెడ్గా డెసిషన్స్ అన్ని ఒక మేనేజర్ని ఆల్రెడీ అపాయింట్ చేస్తుంటాం మనం. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మేజర్గా ఏదైనా పెద్ద చేంజెస్, పెద్ద ఇష్యూస్ వస్తే దెన్ ఇట్ విల్ కమ్ టు ద రతన్ టాటా. అంతేగాని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చి రతన్ టాటా దగ్గరికి వచ్చి, సార్ ఇలా ఒకటి ఉంది, ఈ ప్రోడక్ట్ మీద ఇంత డిస్కౌంట్ ఇవ్వమంటారా, అడుగుతారా? అలా ప్రతిదీ కూడా డిసైడ్ అవ్వాలంటే ఇట్ విల్ నాట్ పాసిబుల్. అదవుతుందా? ఇతని దగ్గర ఉన్న ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ అంతా నోట్ చేయడానికి ఒక రోజు పడుతుంది. ఏమేమి లిస్ట్ ఉందని గుర్తెచ్చుకొని నోట్ చేయడానికి ఒకటే పడుతుంది. అసలు తెలియదు కూడా కొన్ని ఇంకా లిస్టులో ఏమున్నాయి కూడా రతన్ టాటా కూడా తెలియదు. అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి, చిన్న ఆపరేషన్స్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది హీ ఆల్సో డోంట్ నో, బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై దే బిల్డప్ వన్ హైరార్కీ, ఒక హైరార్కీ బిల్డప్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అఫ్ కోర్స్ డెసిషన్స్ అని ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏం చెప్తామంటే రతన్ టాటా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. రతన్ టాటా హీ విల్ టేక్ సమ్ డెసిషన్స్, బట్ కాకపోతే ఏంటంటే అన్ని డెసిషన్స్ అతను తీసుకోలేరు. కొన్ని డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? డివిజనల్ మేనేజర్స్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు టాటా సాల్ట్, ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంది, లేకపోతే ఇక్కడ టెక్నాలజీ ఉంది, ట్రావెల్ ఉంది, ఇవన్నీ ఏంటి SBUs అంటాం. వీటిని SBU అంటాం, అంటే స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. ఇవి అంటే ఇవన్నీ సపరేట్ బిజినెస్ యూనిట్స్. టోటల్ టాటా కంపెనీ ఈజ్ ఒక కంపెనీ అయితే, ఒక బిజినెస్ యూనిట్ అయితే, దాంట్లో మళ్ళీ ఏంటంటే ఇవన్నీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్, సపరేట్ బిజినెస్ యూనిట్స్ ఇవన్నీ కూడా. అంటే ఈ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ రిలేటెడ్గా రతన్ టాటా వాజ్ అపాయింటెడ్ సమ్ అదర్ డివిజనల్ మేనేజర్స్. ఈచ్ డివిజన్కి ఒక మేనేజర్ ఉంటారు. లైక్ ఏంటంటే టెక్నాలజీ రిలేటెడ్గా ఒక మేనేజర్ ఉంటే దానికి మళ్ళీ టాటల్ కన్సల్టెన్సీకి ఒకళ్ళు, లేకపోతే ఏంటంటే TCS IQN అని, అలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ డివిజనల్ మేనేజర్స్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అర్థమవుతుందా? అంటే ఏంటంటే ఇక్కడ డెసిషన్స్ చూడండి, రతన్ టాటా కొన్ని డెసిషన్స్ ఇస్తున్నారు. రతన్ టాటా మెయిన్ కొన్ని డెసిషన్స్, లైక్ ఏంటంటే ఈ కంపెనీ ఉంచాలా, ఈ కంపెనీకి మెర్జ్ చేయండి. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా 1mg ఉంది. ఇప్పుడు ఏంటంటే 1mg ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్వైర్ చేశారనుకోండి. ఫార్మాసిటికల్ ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫార్మా ఉంది. సన్ఫార్మా మనల్ని ఎవరిని అక్వైర్ చేశారు? రాన్బ్యాక్స్ని అక్వైర్ చేశారు. ఎలా అక్వైర్ చేశారంటే బికాస్ ఆఫ్ దేర్ స్ట్రాటజీస్, ఒక స్ట్రాటజీస్ యూస్ చేసి వాళ్ళు అక్వైర్ చేస్తారు బిజినెస్ని. అలా రతన్ టాటా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? మన దగ్గర ఈ కంపెనీ ఉందా, ఈ కంపెనీ మన దాంట్లో కలిపేసేయండి. సో ఫార్మాసిటికల్గా మన దగ్గర ఎలాంటిది కూడా లేదు. సో 1mg అని ఒకటి ఉంది, సో ఆ 1mgని టాటా 1mg కింద కన్వర్ట్ చేసేయండి, అక్వైర్ చేసేసాం. సో అలాంటి డెసిషన్స్ ఏదైనా ఉంటే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకేనా? ఆ తర్వాత అక్వైర్ చేసిన తర్వాత ఇందులో ఎలా ఆపరేషన్స్ ఎలా అవుతున్నాయి, ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఎలాంటి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఎలా సేల్ చేయాలి, ఆఫ్లైన్లో ఎలా సేల్ చేయాలి, అవన్నీ డెసిషన్స్ అన్ని రతన్ టాటా తీసుకోగలరా? అలా ప్రతి కంపెనీకి పాసిబుల్ అవ్వదు కదా. దట్స్ వై ఈ అపాయింటెడ్ సమ్ డివిజనల్ మేనేజర్స్. సో ఆ డివిజనల్ మేనేజర్స్ ఆ యొక్క డివిజన్స్ రిలేటెడ్గా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటన్నింటిని చెక్ చేసుకుంటారు. ఆ డివిజనల్ మేనేజర్స్ తర్వాత మనకి ఇంకా లోయర్ లెవెల్లో ఇంకా మనకి ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్స్ అని. సో ఈచ్ డివిజన్కి మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్స్, లోయర్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఆపరేషన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్రొడక్ట్స్ ఏదైనా యూస్ చేస్తున్నారు మీరు, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, డైరెక్ట్గా రతన్ టాటాకి ఫోన్ చేస్తారా? చేశారు ఎప్పుడన్నా? చేయలేం కదా. బికాస్
బికాస్ హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, అంటే అతను రెస్పాన్సిబుల్ అని కాదు, హీ ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఆ కస్టమర్ కేర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం మనం. అంటే ఆ పర్టికులర్ డివిజన్ రిలేటెడ్గా మేనేజర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ దీన్నే మనం ఏంటంటే టోటల్గా త్రీ టైప్స్ స్ట్రాటజీస్ కింద డిస్కస్ చేసాం. ఒకటి కార్పొరేట్ లెవెల్, నెక్స్ట్ ఏంటి బిజినెస్ లెవెల్, తర్వాత ఫంక్షనల్ లెవెల్. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఒక కస్టమర్కి ప్రాబ్లం వస్తే కస్టమర్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎవరికి ఉందంటే ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్కి. అర్థమవుతుందా? డిమార్ట్కి వెళ్ళారు మీరు, డిమార్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిమార్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా ఫౌండర్కి ఫోన్ చేసి చెప్తారా? కాదు కదా, అక్కడ ఏదో ఒక మేనేజర్ ఉంటారు. ఏదైనా షోరూమ్కి వెళ్ళారు, షోరూమ్కి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీకు, ఏది మేనేజర్ని పిలవండి అంటారు. ఆ స్టోర్ యొక్క మేనేజర్ అంతే అతను. టోటల్ ఆ స్టోర్స్ మొత్తానికి ఒక డివిజనల్ రిలేటెడ్ ఒక మేనేజర్ ఉంటారు. బట్ ఆ పర్టికులర్ స్టోర్కి ఒక మేనేజర్ ఉన్నారు. డిమార్ట్ పర్టికులర్ లొకేషన్లో ప్రతి లొకేషన్కి ఒక మేనేజర్ ఉంటారు. సో ఆ పర్టికులర్ మేనేజర్తో మీరు మాట్లాడతారు. సో ఇలా నేను ఒక ప్రాబ్లం వచ్చింది, సో మీ స్టాఫ్ ఇలా అన్నారు, సో ఈ ప్రోడక్ట్ లేదంటున్నారు, సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, లేదా ప్రైస్ ఇంత ఉంది, ఇంత ఛార్జ్ చేస్తున్నారు, ఎలా అవుతుంది? సో అలా మీరు ఏంటంటే ఆ పర్టికులర్ డివిజనల్ మేనేజర్తో మాట్లాడగలరు, ఆ పర్టికులర్ ఆ యొక్క స్టోర్ యొక్క మేనేజర్తో మాట్లాడగలరు. ఇప్పుడు ఏంటంటే మనకి కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిన కస్టమర్కి ఎవరు ఆన్సరబుల్ అంటే ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్. ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్కి లైక్ ఏంటంటే ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే బిజినెస్ లెవెల్ మేనేజర్స్కి. బిజినెస్ లెవెల్ మేనేజర్స్ ఎవరికి ఆన్సర్ ఇస్తారంటే కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్కి. లైక్ కార్పొరేట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్ ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి ఆన్సర్ ఇస్తారంటే ఎవరికి ఆన్సర్ ఇస్తారు? ఇంకా అవసరం లేదా? అయిపోయింది, హైరార్కీ ఎండ్ అయిపోయిందా అక్కడతో? స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్కి రెస్పాన్సిబుల్ కదా వాళ్ళు. లైక్ కంపెనీలో నెట్వర్త్ ఎలా వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు, వాటికి షేర్ హోల్డర్స్కి వాళ్ళు రెస్పాన్సిబుల్. షేర్ హోల్డర్స్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. అర్థమవుతుందా? కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫంక్షనల్ లెవెల్ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఫంక్షనల్ లెవెల్కి ప్రాబ్లం వస్తే బిజినెస్ లెవెల్కి వస్తే కార్పొరేట్. సో కార్పొరేట్ లెవెల్ వాళ్ళు కూడా ఒకరికి ఆన్సర్ ఇవ్వాలి. ఎవరికంటే షేర్ హోల్డర్స్కి. షేర్ హోల్డర్స్ మనీ ఉందా లేదా కంపెనీలో షేర్ హోల్డర్స్ మనీ ఉంది కాబట్టి షేర్ హోల్డర్స్కి దే ఆర్ రెస్పాన్సిబుల్, దే ఆర్ అకౌంటబుల్. ఓకేనా? సో ఇలా మనకి ఏంటంటే టోటల్గా హైరార్కీ అనేది రన్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇలా మనకి డిఫరెంట్ లెవెల్స్లో ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో అలా 3 లెవెల్స్లో కూడా స్ట్రాటజీస్ అనేది మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఓన్లీ కార్పొరేట్లో రతన్ టాటాని స్ట్రాటజీ ఫ్రేమ్ చేస్తారా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. చెప్పాను ఇప్పుడే, ఓన్లీ రతన్ టాటా స్ట్రాటజీస్ అన్ని స్ట్రాటజీస్ కూడా రతన్ టాటా ఫ్రేమ్ చేస్తారా? ఫ్రేమ్ చేయలేరు కదా. అందుకోసం మనం స్ట్రాటజీస్ అనేది కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి, బిజినెస్ లెవెల్లో ఉంటాయి, అలాగే ఫంక్షనల్ లెవెల్లో కూడా ఉంటాయి. అర్థమైందా? క్లియర్? సూపర్. అర్థమైందా? సింపుల్, పర్ఫెక్ట్. చూడండి, నార్మల్గా అయితే 3 లెవెల్ స్ట్రాటజీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్. సో కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఓవరాల్ పర్పస్ అండ్ స్కోప్ ఆఫ్ an organization, and how value will be added to the different parts అంటే ఇక్కడ బిజినెస్ యూనిట్స్, డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి మనకి. లైక్ ఇప్పుడు టాటా టెలికామ్స్ ఉన్నాయి, టాటా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మనకి టాటా ఐటీ సెక్టర్ ఉంది, ట్రావెల్ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే వాటన్నిటికీ మనం ఎలా వాల్యూ అనేది జనరేట్ చేయగలం, మనం ఇచ్చే స్ట్రాటజీ, రతన్ టాటా ఇచ్చే స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బిజినెస్ యూనిట్స్కి ఎలాంటి వాల్యూ క్రియేట్ చేయగలరు, అది ఇప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో విల్ బి యాడెడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ అండ్ ప్రొడక్ట్ లైన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అంటే అఫ్ కోర్స్ బిజినెస్ యూనిట్స్లో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే రిటైల్ అండ్ ఈ-కామర్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా ఫుడ్ అండ్ బెవరేజెస్లో మళ్ళీ సపరేట్గా ఉన్నాయి. లైక్ టాటా సాల్ట్ ఉంది, స్టార్బక్స్ ఉంది, టాటా టీ ఉంది, టెట్లీ, టాటా సంపన్, ఇలా మళ్ళీ సపరేట్గా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. సో టోటల్గా బిజినెస్ యూనిట్కి ఎలా మనం బెనిఫిట్ చేయగలం, అలాగే ఏంటంటే ప్రొడక్ట్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ ప్రొడక్ట్కి మనం ఎలా వాల్యూ క్రియేట్ చేయగలం, ఆ డెసిషన్స్ అంతా ఎవరు తీసుకుంటారంటే కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్ తీసుకుంటారు. కార్పొరేట్ లెవెల్లో ఉంటారా, CEO, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారా, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. వాళ్ళు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సింపుల్. చూడండి, అండ్ ప్రొడక్ట్ లైన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. Corporate strategy typically fit within the three main categories of stability, growth and retrenchment. సో మనకి ఏంటంటే మెయిన్గా మనకి ఈ ఒక కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే మెయిన్గా స్టెబిలిటీ, లైక్ ఏంటంటే మనం స్టేబుల్గా ఉండాలి, మన ఆర్గనైజేషన్ ఏంటంటే డౌన్ అవ్వకూడదు ఎప్పటికీ. మన ఆర్గనైజేషన్ స్టేబుల్గా ఉండాలంటే మనం ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి, ఎలాంటి ప్లాన్స్ చేయాలి ఫ్యూచర్ కోసం స్టేబుల్గా ఉండేటట్లు. అలాగే
ఎప్పుడు ఒకేలాగా ఉండడం వల్ల కూడా మనకు యూజ్ లేదు. ఎప్పుడు ఒకేలాగా నోకియా ఎప్పుడు ఒకేలాగా ఉంటామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంతకుముందు మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు కూడా అలాగే ప్రొడ్యూస్ చేస్తామంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద కరెంట్ ఎన్విరాన్మెంట్. సో దే నీడ్ టు గ్రో అవ్వాలి. సో గ్రోత్ తీసుకురావాలి. అలాగే రిట్రెంచ్మెంట్ అంటే ఏమన్నా మనకి ఇప్పుడు అన్నెసెసరీగా కొన్ని బిజినెస్ యూనిట్స్ మనం స్టార్ట్ చేసాం, బట్ ఆ బిజినెస్ యూనిట్స్ వల్ల మనకు అసలు యూజే లేదు, దానివల్ల ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అలాంటివి ఏమైనా ఉంటే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళడం. అలా ఈ 3 ఏరియాస్ అన్నింటిని కూడా ఈ 3 ఏరియాస్ని కంబైన్ చేసి ఒక స్ట్రాటజీస్ అనేది వీళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. డెసిషన్స్ ఇంక్లూడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డైవర్సిఫికేషన్, వెర్టికల్ ఇంటిగ్రేషన్, అక్విజిషన్స్, న్యూ వెంచర్స్ అండ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ బిట్వీన్ ద డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ డైవర్స్మెంట్. అంటే ఏంటంటే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే లైక్ డైవర్సిఫికేషన్ అంటే మనం డైవర్సిఫికేషన్ అంటే ఆల్రెడీ నేను చూసాం ఏంటి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మనకి ఇప్పుడు ఫైనాన్స్లో టాటా వాళ్ళు ఫైనాన్స్లో ఉన్నారు, టాటా ఏఐజిఓ అని ఇలా ఫైనాన్స్లో ఉన్నారు. అలాగే మళ్ళీ ఏంటి ఆటోమొబైల్స్లో కూడా ఉన్నారు, అలాగే లైఫ్ స్టైల్లో. అలా డైవర్సిఫికేషన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్లో డైవర్సిఫికేషన్ అవుతున్నారు. పాసిబుల్ అవుతున్నారు లేదా ఇక్కడ. డెసిషన్స్ ఇంక్లూడ్ మనం కార్పొరేట్ లెవెల్లో డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో వాళ్ళు ఆ డెసిషన్స్ అనేది ఎలా ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి దాని రిలేటెడ్గా. వర్టికల్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. లైక్ ఏంటంటే జస్ట్ లైక్ ఇది కూడా అంతే, అక్విజిషన్ వేరే కంపెనీస్ని అక్వైర్ చేయాలా లేదా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇందాకలే చెప్పండి సన్ఫార్మా ఉందా, సన్ఫార్మా ర్యాన్బాక్స్ని అక్వైర్ చేస్తారు. ఎందుకు అక్వైర్ చేస్తారు, ఇంకా బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అదానీ గ్రూప్స్ ఉంది, అదానీ గ్రూప్స్ ఇంకా బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అంటే సో ఇంకొక 2-3 కలిపేశారంటే వాళ్ళు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళగలరా లేదా. అవన్నీ స్ట్రాటజిక్ మూవ్స్ వాళ్ళవి. సో వాళ్ళు బెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే దే కెన్ డూ దట్. అక్వైజేషన్ చేయొచ్చు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారంటే సో దే కెన్ అక్వైర్ అదర్ కంపెనీస్. చేస్తూ ఉంటారా రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉంటారు న్యూస్లో, ఈ కంపెనీని అక్వైర్ చేశారు, సో ఈ కంపెనీని అక్వైర్ చేశారు. సో అక్విజిషన్ ఎందుకు అవుతుందంటే వాళ్ళ పొజిషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఎక్కడ పాసిబుల్ అవుతాయి, కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్లోనే. మెయిన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ డెసిషన్ తీసుకోగలరు. సో ఇలా అక్విజిషన్, న్యూ వెంచర్స్, అలొకేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ బిట్వీన్ ద డిఫరెంట్ బిజినెసెస్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ డైవర్స్మెంట్. సో మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని అందరికీ డివైడ్ చేయడం. అర్థమవుతుందా. బడ్జెట్ రిలీజ్ చేస్తారా, మనకి ఫైనాన్స్ బడ్జెట్ రిలీజ్ చేస్తారా. ఇప్పుడు ఫైనాన్స్ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఈచ్ డివిజన్కి కొంత అమౌంట్ అలొకేట్ చేస్తారు కదా. ఎందుకు వాళ్ళ ఈ డివిజన్కి ఇంత అమౌంట్ మీరు యూస్ చేసుకోండి, ఈ డివిజన్కి ఈ డిపార్ట్మెంట్కి ఇంత అలా అలొకేట్ చేసేస్తారు కదా. సో అదంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, హెడ్ మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మెయిన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి అక్కడ మనకి డివైడ్ అయిపోతూ ఉంటుంది ఫైనాన్స్ అంతా కూడా. సో ఇవన్నీ ఎక్కడ పాసిబుల్ అవుతున్నాయంటే కార్పొరేట్ లెవెల్లోనే పాసిబుల్ అవుతున్నాయి. అర్థమవుతుందా. కార్పొరేట్ స్ట్రాటజీ మనకి ఏంటంటే ఇదేంటంటే కార్పొరేట్ స్ట్రాటజీ వాజ్ టోటల్లీ డిస్కసింగ్ అబౌట్ అసలు కార్పొరేట్ స్ట్రాటజీ మనకి దేనికోసం యూస్ చేస్తామంటే హౌ వాల్యూ విల్ బి యాడెడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ అండ్ ప్రొడక్ట్స్. స్ట్రాటజీ అంటే కార్పొరేట్ స్ట్రాటజీ వల్ల మనకి ఎలా యూస్ అవుతుంది, వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ దేనికోసం ఉంటుందంటే కార్పొరేట్ స్ట్రాటజీ. ఇప్పుడు రతన్ టాటా యొక్క మెయిన్ థాట్ దేని మీద ఉంటుంది చూడండి, ఆయన అదే చూస్తున్నారు. ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ యూనిట్స్ అవే చూస్తున్నారు అక్కడ ఫోటోలో. అంటే ఆయన మెయిన్ ఎయిమ్ దాని మీదే ఉంటుంది. నా దగ్గర ఉన్న బిజినెస్ యూనిట్స్ లైక్ స్ట్రాటజిక్ ఎస్బియూస్ అంటాం, ఆ యొక్క యూనిట్స్ అన్నీ ఎలా ఆపరేట్ అవుతున్నాయి, ఆ యూనిట్స్లో ప్రొడక్ట్స్ ఎలా ఉంటున్నాయి, సో వాటికి మనం ఎప్పటికప్పటికి వాల్యూ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అవుతుంది. అదే అతని యొక్క మెయిన్ ఎయిమ్. అతను అలాంటి డిసిషన్స్ తీసుకోగలరు. అంతేగాని ఈ ప్రోడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఈ ప్రోడక్ట్లో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ ప్రోడక్ట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలి, అవన్నీ అతను కూర్చొని కలుపుతూ ఉంటారా, చేయలేరు కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ స్ట్రాటజీస్ చేయడానికి వేరే లెవెల్ ఉన్నాయి మనకి, నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. బట్ మెయిన్గా కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ వచ్చేసరికి కార్పొరేట్ లెవెల్లో చూడండి ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. ఈ బిజినెస్ యూనిట్స్లో మళ్ళీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ రెండింటికి వాల్యూ క్రియేట్ చేయడానికి మాత్రమే వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఇట్ విల్ బి టు క్రియేట్ ద స్టెబిలిటీ, గ్రోత్ అండ్ రిటెన్స్మెంట్. ఆ యొక్క డెసిషన్స్ ఎలా తీసుకోవాలంటే వీళ్ళు స్టేబుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆర్గనైజేషన్ వెంటనే పడిపోకూడదు. ఒక డెసిషన్ తీసుకున్నారు, అయిపోయింది, ఆర్గనైజేషన్ నెక్స్ట్ డే క్లోజ్ చేస్తారు. అలా తీసుకోకూడదు. స్టేబుల్గా ఉండాలి, అట్లీస్ట్ గ్రోత్ కూడా రావాలి. ఆ డెసిషన్స్ వల్ల ఫ్యూచర్లో గ్రోత్ ఉండాలి మనకి. అలాగే ఏదైనా రిట్రెంచ్మెంట్, ఏదైనా డెసిషన్ తీసుకుంటుంటే ఏంటంటే మనకి అన్నెసెసరీ ఎక్స్పెన్స్ ఏదైనా ఎక్స్ట్రా అవుతుంది, ఆ ఎక్స్పెన్స్ని కట్ చేయాలి. ఇలాంటి డెసిషన్స్తో స్ట్రాటజీస్ అనేది ఉండాలి. ఆ తర్వాత కోర్స్ ఆ డెసిషన్స్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ డెసిషన్స్ ఎలాంటి డెసిషన్స్ అవి ఉంటాయంటే సో కోర్స్ ఇన్వెస్ట్మెంట్స్, వర్టికల్ ఇంటిగ్రేషన్, అక్విజిషన్స్, న్యూ వెంచర్స్లో ఇలా ఏదైనా డెసిషన్స్, ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా.
ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఈ డెసిషన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా? ఒకసారి చదవండి, ఆ టోటల్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ మొత్తం చదవండి. ఒకసారి చదివి అర్థం చేసుకోండి. ఇప్పుడు వరకు ఏదైతే చెప్పానో అదంతా లింక్ చేసుకోగలుగుతున్నారు లేదా? ఇంపార్టెంట్ వన్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్. 3 types ఆఫ్ స్ట్రాటజీస్ ఏమున్నాయని అడుగుతూ ఉంటారు. మల్టిపుల్ టైమ్స్ అడిగారు. అంటే 3 types ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏమున్నాయని అడుగుతారు. సో ఆ దాంట్లో మీరు కార్పొరేట్ స్ట్రాటజీ రాయాలి, కార్పొరేట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీ అని రాసేసి ఆ 3 రిలేటెడ్గా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ 3 అన్నీ కూడా రాయాల్సింది. ఓకేనా? 4 marks to 6 marks 6 marks వరకు అడిగిన క్వశ్చన్ ఇది. 4 to 6 marks అడుగుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పండి, కార్పొరేట్ స్ట్రాటజీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ దేనికోసం ఉంటుంది? కార్పొరేట్ స్ట్రాటజీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వేటి మీద ఉంటుంది? అంటే అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే దాని యొక్క మీరు స్టెబిలిటీ కూడా దాకా వెళ్ళిపోయారు. ఫస్ట్ ఏంటంటే ఏం చూస్తున్నారు రతన్ టాటా? SBUs లైక్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, యూనిట్స్కి అలాగే వాళ్ళు ఏదైతే డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్కి అలాగే వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ ప్రొడక్ట్స్కి వాళ్ళు ఏంటంటే వాల్యూ క్రియేట్ చేయాలి. వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్ వీళ్ళు స్ట్రాటజీ ఒకటి రాస్తున్నారు. రతన్ టాటా కూర్చొని స్ట్రాటజీ రాస్తున్నారు. ఆ స్ట్రాటజీ రాస్తున్నారంటే వాళ్ళ యొక్క మెయిన్ కన్సర్న్ దేని గురించి ఉంటుందంటే రతన్ టాటా యొక్క మెయిన్ కన్సర్న్ అతని దగ్గర ఉన్న యూనిట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నీ కూడా ఆ యూనిట్స్ అలాగే అతని దగ్గర ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ అనేది ఎలా ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఆ యూనిట్స్ కానీ ఆ ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ కానీ ఎలా ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. రతన్ టాటాకు ఉన్న మెయిన్ కన్సర్న్ అదే, అంతకంటే ఇంకేముండదు. వాటిని యొక్క వాల్యూ క్రియేట్ చేయాలంటే ఇతను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, వేటి మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ని అక్వైర్ చేయాలి, ఎలాంటి బిజినెస్ని తీసేయాలి. సో ఇంతే, ఇంకా ఈ డెసిషన్స్ కోసమే తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? క్లియర్. సో అఫ్ కోర్స్ అంటే అంటే రతన్ టాటా అని కాదు, ఎవరైనా కానీ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ తీసుకుంటున్నారంటే అది కంపల్సరీగా సస్టైనబిలిటీ ఉండాలి, గ్రోత్ ఉండాలి, అలాగే రిట్రెంచ్మెంట్. సో ఈ 3 ఏరియాస్ని కంబైన్ చేసి స్ట్రాటజీ ఫ్రేమ్ చేయాలి. బట్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ చేసేటప్పుడు మెయిన్ కన్సర్న్ మైండ్లో మనకి ఏముండాలి అంటే మళ్ళీ చెప్పండి, మెయిన్ కన్సర్న్ ఏముండాలి ఏంటి? స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ ప్లస్ ప్రొడక్ట్స్. బిజినెస్ యూనిట్స్ ప్లస్ ప్రొడక్ట్స్ ఆ రెండింటికి వాల్యూ క్రియేట్ అయ్యే విధంగా మన స్ట్రాటజీ అనేది ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. మళ్ళీ చెప్పండి, రతన్ టాటా స్ట్రాటజీ రాస్తున్నారు. ఇప్పుడు స్ట్రాటజీ ఫ్రేమ్ చేస్తుంటే అతని మెయిన్ కన్సర్న్ దేని మీద ఉంటుంది? వాల్యూ యాడ్ చేయాలి, వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. ఎవరికి? బిజినెస్ యూనిట్స్కి ప్లస్ ప్రొడక్ట్స్కి. దట్స్ ఇట్. ఇలా స్ట్రాటజీ ఫ్రేమ్ చేసేటప్పుడు వేటి మీద ఎలాంటి ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ పెట్టాలి? మనం ఫోకస్ ఎందులో ఉంచాలి? స్టెబిలిటీ, గ్రోత్, రిట్రెంచ్మెంట్. దట్స్ ఇట్. అయిపోయింది. డెఫినేషన్ వచ్చేసింది మీకు. కార్పొరేట్ స్ట్రాటజీలో స్టేక్ హోల్డర్స్ ఎందుకు ఉంటారు?
ఎగ్జాక్ట్లీగా సిఇఓ అంటే ఇక్కడ సిఇఓ అంటే ఓన్లీ సిఇఓ డెసిషన్ ఇచ్చేస్తామా? కాదు కదా. లైక్ ఫౌండర్ మనకి ఎవరైతే పర్సన్ ఇప్పుడు ఎనీథింగ్ ఉండొచ్చు. ఇప్పుడు అల్టిమేట్గా నేను ఏమన్నాను, మీకు ఎగ్జాంపుల్ అర్థం వల్ల రతన్ టాటా అని చెప్పాను. ఇప్పుడు అంటే రతన్ టాటా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు. ఇప్పుడు మనకి రతన్ టాటా అవ్వచ్చు, సిఇఓ కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్, ఇలా ఇదంతా ఒక హైరార్కీ. దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద లైక్ ఏంటంటే వీళ్ళే కదా మెయిన్ కంపెనీ ఓనర్స్ వీళ్ళే కదా. లైక్ ఓనర్స్ అంటే దే ఆర్ ద అల్టిమేట్ డెసిషన్స్ తీసుకునేది వీళ్ళే కాబట్టి దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద షేర్ హోల్డర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ షేర్ హోల్డర్స్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది. అదే కదా, చెప్పండి. ఓకే, అంటే మీరేమంటున్నారంటే రతన్ టాటా కాదు సిఇఓ ఓన్లీ రెస్పాన్సిబుల్ అంటున్నారా? ఓకే, అంటే ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్గా ఎలా అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఫంక్షనల్ లెవెల్, ఓకేనా, ఫంక్షనల్ లెవెల్, బిజినెస్ లెవెల్, కార్పొరేట్ లెవెల్. ఇప్పుడు ఫంక్షనల్ లెవెల్లో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్లో ఒక స్టోర్లో ఒక మేనేజర్ ఉన్నారు, ఓకేనా. ఇతనికి ఏదైనా ఇతని రెస్పాన్సిబుల్ ఎవరికి అవుతారండి, ఈ బిజినెస్ యూనిట్స్కి రిపోర్టబుల్. ఎవరికి రిపోర్టబుల్ అవుతారంటే బిజినెస్లో ఇక్కడ ఎవరైతే టోటల్ డిమాట్ రిలేటెడ్గా ఈ ఏరియా మొత్తానికి మేనేజర్ ఎవరైతే హెడ్ ఉన్నారో ఇతనికి రిపోర్టబుల్ అవుతారు, అతనికి రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఇతను ఎవరైతే ఉన్నారో, ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఇతను కార్పొరేట్లో ఉన్న మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హీ విల్ రెస్పాన్సిబుల్. సో ఇదిగోండి సార్ నా టోటల్ డివిజన్స్ ఇవి. సో నా టోటల్ డివిజన్స్లో ఎన్ని డిమార్ట్ స్టోర్స్ ఉన్నాయి, ఈ డిమార్ట్ స్టోర్స్ రిలేటెడ్గా ఎంత ఫైనాన్షియల్స్ తీసుకురాగలిగాను, ఎంత సేల్స్ తీసుకురాగలిగాను అని హీ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద కార్పొరేట్ లెవెల్, ఓకేనా. కార్పొరేట్ లెవెల్లో ఇక మేనేజర్స్ అందరూ కూడా ఏంటంటే సో దే విల్ బి దేర్ ఓన్లీ. జస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది యాక్చువల్గా అయితే, స్ట్రక్చర్ అయిపోయింది, రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది మనకి ఏంటంటే వీళ్ళు ఇక్కడతో క్లోజ్ చేయలేరు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ టోటల్ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా అంటే నాట్ ఓన్లీ కార్పొరేట్, నాట్ ఓన్లీ బిజినెస్, నాట్ ఓన్లీ ఫంక్షనల్, ప్రతి ఏరియాలో కూడా వీళ్ళు ఏంటంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ అల్టిమేట్లీ టు ద షేర్ హోల్డర్స్. లైక్ మన కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద షేర్ హోల్డర్స్ కదా. సో కంపెనీ అంటే ఇప్పుడు నేను ఓన్లీ కార్పొరేటే కాదు, బిజినెస్ వస్తుంది, ఫంక్షన్లో కూడా వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మూవ్ అయిపోయింది కదా పైకి. సో అందుకోసం ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా షేర్ హోల్డర్స్కి రెస్పాన్సిబుల్ అని చెప్పాను. బట్ అల్టిమేట్గా టోటల్ కంపెనీ అంటే ఇట్ ఇంక్లూడ్స్ కార్పొరేట్, బిజినెస్, ఫంక్షనల్ అన్ని కూడా కంబైన్ చేసిన తర్వాతే ఒక కంపెనీ అవుతుంది మనకి. ఓన్లీ ఫంక్షనల్లే అవ్వదు ఓన్లీ. బట్ కాకపోతే ఏంటంటే మనకి రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఇట్ వాజ్ మూవింగ్ ఫ్రమ్ ఫంక్షనల్ టు బిజినెస్ టు కార్పొరేట్ వెళ్ళిపోతుంది, రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అంటే ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు బిజినెస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు, బిజినెస్ వాళ్ళు ఫంక్షనల్ లెవెల్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫంక్షనల్ లెవెల్లో వాళ్ళు కస్టమర్స్తో కాంటాక్ట్ అవుతారు, కస్టమర్స్ యొక్క ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే షేర్ హోల్డర్స్కి ఏంటంటే ఓవరాల్ కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ కదా. వీళ్ళు చేసే ప్రతి యాక్టివిటీకి కూడా షేర్ హోల్డర్స్కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిందే. లైక్ షేర్ హోల్డర్స్ యొక్క డెసిషన్స్ తీసుకోవాల్సిందే, షేర్ హోల్డర్స్తో కాంటాక్ట్ అవ్వాల్సిందే. వీళ్ళు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా లేదా ఒక బిజినెస్ అక్వైర్ చేద్దాం అనుకుంటున్నారు, అది ఎంత బిగ్ డెసిషనా కదా. ఒక కంపెనీ అక్వైర్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ కంపెనీ అక్వైర్ చేయాలా లేదా, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు అందులో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే మన మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి డెసిషన్ అడుగుతామా లేదా, అడుగుతాం. సో అల్టిమేట్గా దే ఆర్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా సిఇఓ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. లైక్ ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్, సో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ అనేది కంపల్సరీగా మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి అడగాలి లేదా మనం, ఈ డెసిషన్ ఇలా ఒక బిజినెస్ అక్వైర్ చేస్తున్నాం, సో మీరందరూ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే తీసుకుంటారు లేకపోతే లేదు. బట్ వీళ్ళైతే స్ట్రాటజీ ఫ్రేమ్ చేశారా లేదా, ఇక్కడ వీళ్ళందరూ కూడా కలిసి ఒక స్ట్రాటజీ అయితే ఫ్రేమ్ చేశారు. స్ట్రాటజీ అండి ఈ బిజినెస్ని మనం అక్వైర్ చేయాలి, అదైతే స్ట్రాటజీస్ అయితే వీళ్ళే చేస్తున్నారు. మనం స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. లైక్ స్ట్రాటజీస్ వాజ్ దే ఆర్ స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేశారు. బట్ అల్టిమేట్గా
రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి ఏంటంటే సో వాళ్ళకి క్వశ్చన్ వాళ్ళు అడిగిన దానికి మనం యాక్సెప్ట్ చేయాలా లేదా, లైక్ మనం వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి అంతే. ఓకేనా, క్లియరా, షూర్, ఎస్. చూడండి, దిస్ ఈజ్ కార్పొరేట్ స్ట్రాటజీ. సో కార్పొరేట్ స్ట్రాటజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ. చూడండి, it is about how to compete successfully in particular markets. So it emphasizes improvement of a competitive position of an organization's product or services in the specified industry or market segment served by the business unit. These strategies fit within the two overall categories, namely competitive and cooperative strategies. Cooperative strategies అంటే సింపుల్, మనకేంటంటే ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి సింపుల్, ఇంకా ఒకసారి అది థీమ్ అర్థమైపోతే ఎవ్రీథింగ్ వాస్ క్లియర్. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పేసాం, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ అంటే మనం డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి, బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి, ఇప్పుడు కట్ త్రోట్ కాంపిటీషన్ వాళ్ళకి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏముంది. ఇప్పుడు మనం లోకల్గా ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు లోకల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డీమార్ట్ స్టోర్ ఉంది, డీమార్ట్ స్టోర్లో మేనేజర్స్ ఉన్నారు. ఆ డీమార్ట్ స్టోర్లో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారు, మనకి కాంపిటీషన్కి ఇచ్చేది ఎవరైనా ఉన్నారు ఇంకా మార్కెట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్, రిలయన్స్ మార్ట్, ఇలా మనకి రిలయన్స్ మార్ట్, ఇలా డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా ఇలా డిఫరెంట్ స్టోర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్గా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి ఇవన్నీ జరిగాయి. ఏంటి, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఏం జరిగింది, బిగ్ బిలియన్ డేస్ కదా. బిగ్ బిలియన్ డేస్ జరిగిందా? ఏ రోజు జరిగిందో ఎగ్జాక్ట్గా బిగ్ బిలియన్ డేస్ ఏ రోజు అయితే జరిగిందో అమెజాన్ కూడా స్టార్ట్ చేశారా? సేమ్ లైక్ దే ఆర్ కాంపిటీటర్స్. సో వాళ్ళ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో, సో ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెసిషన్స్ని కూడా తీసుకొని మనం ఆపరేషన్స్ అనేది చేస్తూ ఉండాలి. సో అప్పుడే ఏంటంటే మన యొక్క బిజినెస్ యూనిట్స్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ చేయగలరు. సో అల్టిమేట్గా బిజినెస్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ సెగ్మెంట్స్ అనేది చూడండి, ఇట్ ఈస్ అబౌట్ హౌ టు కంపీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ పర్టికులర్ మార్కెట్. సో ఒక పర్టికులర్ మార్కెట్లో మనం కాంపిటీషన్ని ఎలా మీట్ అయ్యి కాంపిటీషన్ ఎలా అచీవ్ చేసి మనం సక్సెస్ అనేది అచీవ్ చేయాలి. ఒక పర్టికులర్ మార్కెట్లో మనం కాంపిటీషన్ని అచీవ్ చేసి సక్సెస్ అనేది ఎలా అవ్వాలి, అదంతా కూడా మనం బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్లో ప్లాన్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ యూనిట్స్ డిపార్ట్మెంటల్ డివిజనల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ ప్లాన్స్ ఫర్ సంథింగ్. ఓకే, ఈ పర్టికులర్ డివిజన్ ఇది, మన డివిజన్లో మనం సక్సెస్ తీసుకురావాలి, ప్రాఫిట్స్ తీసుకురావాలి, రెవెన్యూ తీసుకురావాలి అంటే ఏం చేయాలి, మనలాగే కాంపిటీషన్ మనం ఉన్న మార్కెట్లో మనలాగే ఇంకెంతమంది ఉన్నారు, సో వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్. ఇప్పుడు సేమ్ ఇది చాలా ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మొబైల్ ఫోన్స్ ఒక మొబైల్ రిలీజ్ చేస్తారు, అందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ ఫీచర్స్ ఇంకో మొబైల్ వచ్చేస్తుంది వేరే కంపెనీ వాళ్ళు, కరెక్టా? ఇప్పుడు మనకి మ్యాక్ బుక్ అంటే ఏంటి, యాపిల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు మ్యాక్ బుక్. సేమ్ ఇప్పుడు అలాంటివే మనకేంటి ఈ నార్మల్ వీటిలో వచ్చేస్తున్నాయి. ఎందులో గెలాక్సీ కావచ్చు, ఇంకా మనకి లెనోవో ప్రో బుక్ అని అలా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అవే మ్యాక్ బుక్ లాంటిదే ఫీచర్స్. మ్యాక్ బుక్ అంతా తిని వస్తుంది, అలాంటి ఫీచర్స్తోనే ఇంకొక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే సో కాంపిటీషన్ మీట్ అవ్వాలి, కాంపిటీషన్ని మీట్ చేసి సో వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఇంకా ఎక్కువగా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సో వాళ్ళు కూడా కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డప్ చేసుకొని వాటికి తగ్గట్టుగా వీళ్ళు కూడా చేంజ్ అవ్వాలి. ఈ డెసిషన్స్ అన్ని మనకి మెయిన్ కార్పొరేట్ లెవెల్లో తీసుకోలేరు. సో బికాస్ దట్స్ వై ఓన్లీ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయని చెప్తున్నాం. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి స్ట్రాటజీస్ విల్ బి టేకెన్ ఎట్ ఆల్ ద లెవెల్స్, కరెక్టా కదా? నాట్ ఓన్లీ కార్పొరేట్, నాట్ ఓన్లీ బిజినెస్, నాట్ ఓన్లీ ఫంక్షనల్. కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి, బిజినెస్ లెవెల్లో ఉంటాయి, ఫంక్షనల్ లెవెల్లో కూడా మనకి స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. బట్ మనకి బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే టు కంపీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ పర్టికులర్ మార్కెట్. ఆ పర్టికులర్ మార్కెట్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం మనం. మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు మనం మొబైల్ ఫోన్స్లో మిగతా ఫోన్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళతో మనం కంపీట్ చేయాలి, వాళ్ళతో మనం ఏంటంటే పోటీ పడాలి. వాళ్ళు ఎలాంటి స్పెసిఫికేషన్స్తో మొబైల్ రిలీజ్ చేశారో దానికి తగ్గట్టు మనం కూడా ఇంకో మొబైల్ ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ కంపల్సరీగా మనం డౌన్గ్రేడ్ అయిపోతాం, మన యొక్క మొబైల్ అనేది కంపల్సరీ సేల్స్ తగ్గిపోతాయి. బికాజ్ ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఉండాలి కదా, టెక్నాలజీ చేంజ్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ ఉండాలి మనం. సో ఇట్ ఎంఫసైజెస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద కాంపిటేటివ్ పొజిషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఇండస్ట్రీ ఆర్ మార్కెట్ సెగ్మెంట్స్ బై దట్ బిజినెస్ యూనిట్. సో ఆ పర్టికులర్ బిజినెస్ యూనిట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బిజినెస్ యూనిట్లో మనం
కాంపిటీషన్ని తట్టుకొని ఎలా సక్సెస్ అనేది తీసుకురావాలి, ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా మనకి బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్లో ఫ్రేమ్ చేసుకుంటాం మనం. ఇంకా నెక్స్ట్ చెప్పండి, ఫంక్షనల్ లెవెల్లో ఏముంటుంది? ఇంకా ఫంక్షనల్ లెవెల్లో అంతే. It is concerned with how the component parts of an organization deliver effectively the corporate and business level strategies in terms of resources, process and people. It is concerned with the developing and nurturing the competence to provide a business unit with a competitive advantage. These strategies are taken at the functional level directed towards maximizing the resources productivity. Simple ఇంకా అంతే. ఇప్పుడు ఏంటంటే మనకి సేమ్ ఇప్పుడు మనం కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ చేశారు. ఈ నెక్స్ట్ టైంకి ఈ పర్టికులర్ డివిజన్స్లో మనకి ఇంత ప్రాఫిట్ రావాలి, ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలని వాళ్ళకు ప్లాన్ ఇచ్చారు మనకి. దానికి అంత ప్రాఫిట్ రావాలి అంటే డివిజనల్ మేనేజర్స్ అందరూ కూడా డెసిషన్ తీసుకున్నారు. ఓకే, ఇంత ప్లాన్ ఇంత ప్రాఫిట్ రావాలి అంటే మనం కూడా యాజ్ ఇట్ ఈస్ అదే కంపెనీ, వేరే కంపెనీస్ ఎలాగైతే చేస్తున్నారు ప్రొడక్ట్స్, అలాంటి ప్రొడక్ట్స్ మనం కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. దిస్ ఈస్ దేర్ స్ట్రాటజీ. సో అలా చేయాలి అంటే అలా చేయాలని చెప్పేశారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని ఇచ్చేసారు కదా, ఆ రెండు స్ట్రాటజీస్ని కంబైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం మనం ఫంక్షనల్ డిపార్ట్మెంట్లో. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూస్ చేసుకొని, మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని యూస్ చేసుకొని, మన దగ్గర ఉన్న స్కిల్స్ని యూస్ చేసుకొని మనం ఆ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్ హ్యాండ్స్కి ఇచ్చేసి ఆ యొక్క అల్టిమేట్గా ఏదైతే చెప్పారో దాన్ని మనం అచీవ్ చేస్తాం. సో అల్టిమేట్గా ఎక్కడైతే స్ట్రాటజీస్ చెప్పారో ఆ స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేది మాత్రం ఫంక్షనల్ లెవెల్లోనే. ఓకేనా? దట్స్ ఇట్. క్లియర్ ఇంతవరకు? అర్థమైందా? ఎస్. చూడండి, టోటల్గా మనకి స్ట్రాటజీ అంటే ఏంటంటే, స్ట్రాటజీ డెఫినేషన్, స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ అండ్ స్కోప్ ఫర్ ద లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్లో మనం ఎలా అచీవ్ చేయాలి, ఏం అచీవ్ చేయాలి, సో దాని గురించి మనం స్ట్రాటజీ అనేది యూస్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ద మెయిన్ అడ్వాంటేజ్, స్ట్రాటజీని మనం యూస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే వీ కెన్ కాన్ఫిగర్ ఆఫ్ ద రిసోర్సెస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీకు ఒక స్ట్రాటజీ ఉంది ఏంటి, ఎగ్జామ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను 400 మార్క్స్ ఎగ్జామ్ ఉంది. 400 మార్క్స్లో 200 మార్క్స్ రావాలి. దిస్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. బట్ ఆ స్ట్రాటజీ మీరు ఒకవేళ ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారంటే, ఓకే ఈ సబ్జెక్ట్లో నేను బాగా అచీవ్ చేయగలను, ఈ సబ్జెక్ట్లో బాగా మార్క్స్ వస్తాయని యూ కెన్ ఈజీగా మీ దగ్గర ఉన్న రిసోర్సెస్, టైం చాలా తక్కువగా ఉంది మీ దగ్గర, ఉన్న తక్కువ టైంలో అన్ని మార్క్స్ 200 మార్క్స్ అచీవ్ చేయాలంటే ఎందులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎందులో తక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, అలా ప్రాపర్గా స్ట్రాటజీని మనం బైఫర్గెట్ చేయొచ్చు. సో ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే బై టేకింగ్ ఏ గుడ్ స్ట్రాటజీ. సో గుడ్ స్ట్రాటజీ తీసుకున్నారంటే ఎవ్రీథింగ్ విల్ బీ సింపుల్. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ లేక మన ఫీచర్స్ ఇవి. సో మన కాంపిటీషన్ అచీవ్ చేయగలం, ఆర్గనైజేషన్ యాక్టివిటీలో రిసోర్సెస్ అన్ని బెస్ట్గా యూటిలైజ్ చేయగలం. సో ఆ తర్వాత ఏంటంటే రిసోర్సెస్ ఏదన్నా మన దగ్గర జస్ట్ లైక్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. స్ట్రాటజీ అంటే ఊరికే మనం అనుకుంటే అయిపోదు, బట్ స్ట్రాటజీ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా మనం కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ. సో మనం ఏదైనా స్ట్రాటజీ ఏదైనా తీసుకుంటే ఆపరేషనల్ డెసిషన్స్ చేంజ్ అవుతాయి. కరెక్టా? ఇప్పుడు మీరు స్ట్రాటజీ తీసుకున్నారు, ఇంత తక్కువ టైంలో ఇన్ని మార్క్స్ రావాలనుకున్నారు. సో కంపల్సరీగా మీరు చేసే యాక్టివిటీస్ చేంజ్ చేయాలి. లైక్ మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు చదవాలి, ఈ తర్వాత బ్రేక్ ఇక్కడ. సో సినిమాకి వెళ్ళకూడదు, మూవీస్ చూడకూడదు, రీల్స్ చూడకూడదు, ఫోన్ చూడకూడదు. ఏంటి భయం అనిపిస్తుంది ఏమని చెప్తుంటే? లేదా నార్మలే కదా అవన్నీ? ఓకే. అదే మూవీస్ చూడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అవన్నీ యాక్టివిటీస్ అని పెట్టుకుంటారా? సో అలా మనం ఆపరేషన్స్ అనేది చేంజ్ అయిపోతాయి. మీరు పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఒకటి ప్లాన్ చేసుకున్నారంటే మీరు చేసే డే టు డే యాక్టివిటీస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దట్స్ ఇట్. సో ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ ద టోటల్లీ 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. సో ఒకటి కార్పొరేట్ లెవెల్లో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, బిజినెస్ లెవెల్లో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, అలాగే ఫంక్షన్ లెవెల్లో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. సో బిజినెస్ లెవెల్ అంటే ఏంటి, కార్పొరేట్ లెవెల్స్, బిజినెస్ లెవెల్, ఫంక్షన్ లెవెల్, 3 టైప్స్లో కూడా మనం ఎగ్జాంపుల్తో సహా చూసాం. లైక్ టాటా కంపెనీ. సో టాటా కంపెనీలో ఎక్కడెక్కడ స్ట్రాటజీస్ అనేది ఎలా ఉంటాయి. క్లియరా? అర్థమైందా? చెప్పండి 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏంటి? కార్పొరేట్, బిజినెస్, ఫంక్షనల్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో అడగరు ఇలాగా. ఎగ్జామ్లో మనకి డైరెక్ట్గా రైట్ అబౌట్ ది కార్పొరేట్ అండ్ బిజినెస్ అండ్ ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీస్ అన్న అడగరు కూడా. డైరెక్ట్గా 3 టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏంటని అడిగేస్తారు. సో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, హెడ్డింగ్స్ కూడా మనమే రాయాలి. ఓకేనా? క్లియర్ ఇంతవరకు? సింపుల్. చెప్పండి. ఓకేనా? ఎనీ డౌట్స్? చెప్పండి. ఏమన్నా స్పీడ్ చేయాలా, స్లో ఏమన్నా స్పీడ్గా ఉందా? స్లో చేయాలా? పర్లేదా? ఓకేనా? ఓకే. కోర్స్ మనకి థియరీ కాబట్టి ఇలాగే ఉంటుంది, మరి స్పీడ్ ఏమి ఉండదు, మరి స్లోగా ఉండదు.
జస్ట్ ఇట్ విల్ జస్ట్ ఏంటంటే ఇంటరాక్షన్ అంతే. మీరు కూడా ప్రాపర్గా ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకోండి, లైక్ టుడే ఇలాగే డైలీ మీరు ఇలాగే ఇంటరాక్ట్ అవుతూ ఉంటే సో ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. లైక్ ఏంటంటే మీరు ఏంటంటే యూ కెన్ నాట్ గో టు ద వేరే లోకం, అర్థమవునా? మీరు వెళ్ళలేరు. సో మీరు ఇంటరాక్ట్ అవుతుంటే సో ఐ విల్ కనెక్ట్ విత్ యూ. సో మిమ్మల్ని మ్యాక్సిమం కనెక్ట్ చేయడానికి నేను ట్రై చేసుకుంటూ ఉంటాను కాబట్టి సో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎక్కడ డౌట్ వచ్చినా కానీ అడగండి. సో క్వశ్చన్ అలా మీకు ఏదైనా డౌట్ వచ్చింది, సో ఇలా కాకుండా ఇలా కదా అని ఎక్కడ డౌట్ వచ్చినా సో వీళ్ళు మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఏంటంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో 1.5 hour సెషన్ థియరీ వినాలంటే జస్ట్ లైక్ ఏంటంటే యూ నీడ్ టు లైక్ ఒక ధ్యానం లాగా కూర్చోవాలి. కరెక్టే కదా? ధ్యానం అంటే పడుకోవడం కాదు. జస్ట్ లైక్ ఏంటంటే అంత డెడికేషన్తో ఉండాలి. సో అంత డెడికేషన్తో ఉండాలి అంటే సో కొన్ని మనం కూడా ఫాలో అవుతూ ఉండాలి. సో జస్ట్ లైక్ అంటే ఇంటరాక్షన్ అంతే. సో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఇవాళకి ఏం అడగలేదు క్వశ్చన్స్ నేను. సో రేపటి నుంచి అయితే జూమ్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే లైక్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే మీకు ఎక్కడైతే నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మీరు కూడా ఆన్సర్ చేయాలి. లైక్ చాట్ బాక్స్లో టైప్ చేయండి, లేదా ఏంటంటే డైరెక్ట్గా నాకు అన్మ్యూట్ చేసేసి చెప్పేస్తూ ఉండండి. సో ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు కూడా చెప్పాలి. సో సైలెంట్గా ఉండడం అనేది దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ థియరీ క్లాసెస్. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్? Shall we close for today? Yes. Thanks everyone. So we'll meet on tomorrow class. Thanks and bye. Recording stopped.